నమస్తే. వెల్కమ్ టు శాస్త్రం. రక్షణ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రతి వారం చాలా ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మీ ముందుకు తెస్తూ అప్రతిహతంగా నడుస్తున్నటువంటి ఈ సిరీస్ క్షాత్రం 72వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి రక్షణ రంగ సంబంధితమైనటువంటి అద్భుత ఆవిష్కరణల గురించి అండ్ డెవలప్‌మెంట్స్ గురించి, న్యూస్ అప్డేట్స్ గురించి వివరించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ వ్యవహారాలకు సంబంధించి పూర్తి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లోకి వెళదాము. వెళ్లే ముందు ఫస్ట్ నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికీ నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్ 50% వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్, అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అండ్ అంతేకాదు, నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అనే ఆప్షన్ ని మీరు చూస్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ అంతేకాదు, నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. సో దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక మందికి పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఆర్థికంగా మేము మా విజ్ఞప్తి మేరకు మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాటి ద్వారా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా నిజంగా మేము కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అండ్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల ఫోన్ పే అండ్ గూగుల్ పే ద్వారా కూడా మీరు మీ విలువైనటువంటి మీ ఆర్థిక సహాయాన్ని మాకు అందించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రావడానికి చాలా కష్టము. సో దాన్ని మేము చాలా ఒడిదొడుకులను ఫేస్ చేస్తూనే నేను ఈ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇక నెక్స్ట్, ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో మొదటి అంశంలోకి వెళదాము. సార్, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ లాంచ్ జరిగింది. ఇది నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతోంది అని అందరూ చెప్తూ ఉన్నారు. పినాక పాణి అంటారు మనం శివుణ్ణి. బేసికల్లీ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ కూడా నిజానికి ఇది అద్భుతమైనటువంటి అస్త్రంగానే మనకు కనబడుతోంది. ఈవెన్ ఐరన్ డోమ్ లాంటి, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి సిస్టమ్ ని కూడా ఛేదించగలిగే టెక్నాలజీ దీనికి ఉంది అని చెప్పి నేను చదువుతుంటే నిజంగా నాకు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంగానే అనిపించింది. ఒకసారి దాని డీటెయిల్స్ చెప్తారా? అండ్ ఇది ఎలా పనిచేస్తుంది? ఈ పినాకా ఎందుకు భారత రక్షణ రంగంలో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది? ఒకసారి వివరాలు తెలియజేస్తారు. పినాకా అన్నది ఏరియా శానిటైజేషన్ సిస్టమ్. అది ఏరియా శానిటైజేషన్ ఇంగ్లీష్ లో వాడతారు పదం. అంటే ఒక పర్టికులర్ భూభాగాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేయగలదు. అంటే వాళ్ళ ట్యాంకులన్నీ ఒక దగ్గర పెట్టారు అనుకుందాం. ఆ ట్యాంకులు పెట్టిన మొత్తం ఆ ఏరియాను మొత్తం ధ్వంసం చేయగలదు. లేదా వాళ్ళ దగ్గర రెడార్స్, తర్వాత మనకు మిజైల్ సైలోస్ ఉన్నాయనుకుందాం, ఆ ఏరియా మొత్తం ధ్వంసం చేయగలదు. అంటే దీని కెపాసిటీ బట్టి బహుశా ఒక 1/2 కిలోమీటర్ బై 1/2 కిలోమీటర్లు, కిలోమీటర్ బై కిలోమీటర్ ఆ విస్తీర్ణంలో ఉన్నటువంటి మొత్తం ఆ ఏరియాను మొత్తం కూడా ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఇది. మనకు శత్రువు యొక్క స్థావరాలు ఉంటాయి, శత్రువు యొక్క ఈ అసెట్స్ ఉంటాయి, మనల్ని యుద్ధం చేయడానికి కావాల్సిన అసెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఫీల్డ్ గన్స్ కావచ్చు, లేదా మనకు ట్యాంకులు కావచ్చు, లేదా మిజైల్ సైలోస్ కావచ్చు, రెడార్స్ కావచ్చు, లేదా ఈ సప్లై ట్రక్స్ ఉంటాయి. ఎందుకంటే మిజైల్స్ వాళ్ళు కానీ షెల్స్ ఫైర్ చేయాలంటే దానికి ఒక ట్రక్కులు లోడ్ తీసుకొచ్చి వాళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ట్రక్కులు, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఆయిల్ డిపోస్ కావచ్చు, ఇటువంటి చాలా ఉంటాయి. వాటిని మొత్తం ఒకటే షాట్ లో ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఉన్నది ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్. పేర్లే తెలుస్తుంది, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. అంటే ఆ బ్యారల్లో 6 ఒకటేసారి ఫైర్ చేయొచ్చు. 44 సెకండ్స్ లో 6 మిసైల్స్ ఫైర్ చేయగలం. గతంలో మనకు ఉన్నటువంటి కెపాసిటీ 45 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉండేది. అంటే బహుశా అమృత్సర్ నుంచి కొట్టామంటే లాహోర్లో ఉన్న క్యాంటన్మెంట్ అంతా మనం తీసేయచ్చు. అటువంటి కెపాసిటీ మనకు ఉండేది. దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇంప్రూవ్ చేసి 75 కిలోమీటర్ల దాకా దాని శక్తిని పెంచాం. మనం అర్మేనియాకి ఇచ్చింది రమారమి అటువంటిదే. 50 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగినటువంటి క్షమత వాళ్ళకి ఇచ్చాం. మల్టీ బ్యారల్ రాకెట్స్ మనం ఏది ఇచ్చాం పినాకా. సో అర్మేనియా వాళ్ళకి చాలా దగ్గర, పెద్ద డిస్టెన్స్ లేదు వాళ్ళకి, కాబట్టి 50 కిలోమీటర్ల వరకు చాలు వాళ్ళకి, అంత ఇచ్చాం. ఇప్పుడు లేటెస్ట్ గా దాన్ని ఏం చేసామంటే 120 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి కొత్త న్యూ జనరేషన్ మిసైల్స్ మనం దాన్ని తయారు చేసుకోగలిగాం. దాని టెస్టింగ్ జరిగింది. దీంట్లో ఫీచర్ ఏంటంటే కనుక, చాలా అద్భుతమైన ఏంటంటే కనుక, ఇది దాని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలదు. అంటే మానిటరింగ్ చేసి కొట్టగలదు. దాని ఒక టార్గెట్ ఇచ్చి మనం దాన్ని గైడెడ్ లెవెల్లో కొట్టచ్చు. ఇది మామూలుగా ఇటువంటి రాకెట్స్ చిన్న చిన్న డిస్టెన్స్ వెళ్ళే వాటిలో గైడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఇన్ఫాక్ట్ మన వర్షన్ 1 వర్షన్ 2లో గైడెన్స్ లేదు. ఫైర్ చేసామంటే దాని ఏదో జియో కోఆర్డినేట్స్ ఉంటుంది, అక్కడ చూస్తారు, జియో కోఆర్డినేట్స్ చూసి ఫైర్ చేస్తారు. ఒకసారి ఫైర్ చేశారంటే కనుక ఆ ఏరియా అంతా శానిటైజ్ అవుతుంది. అలాగే దాని ఎర్రర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, గాలి ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేదా ఆ రికాయిల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా ఎనర్జీతో కొడుతుంది కాబట్టి అది రికాయిల్ అవుతుంది. రికాయిల్ అయినప్పుడు కొద్దిగా అటు ఇటు చేంజ్ ఏంటంటే ఇక్కడ 1 ఇంచ్ ఉందంటే కనుక 45 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి బహుశా ఒక 5 మీటర్లో 10 మీటర్ల దూరంలో పడచ్చు. మనం అనుకున్న టార్గెట్ కంటే 10 మీటర్ల దూరంలో పడచ్చు. 6 మిసైల్స్ వెళ్తాయి కాబట్టి ఏదో తగులుతుంది అన్నటువంటి గ్యారెంటీతో వెళ్ళేది. కానీ ఇప్పుడు 120 కిలోమీటర్స్ కొట్టే ఈ కొత్త టెస్ట్ మనం ఏదైతే చేసామో దీంట్లో పిన్ పాయింట్ ప్రెసిషన్తో వెళ్తుంది. ఆకాశంలో వెళుతుండగా దాన్ని మనకి గైడెన్స్ ఇవ్వచ్చు, గైడెన్స్ ఇచ్చి కొట్టచ్చు. ఇంకా దీంట్లో ఫీచర్ ఏంటంటే కనుక మనకు వాళ్ళు ఎలక్ట్రానిక్ జామింగ్ చేయొచ్చు. మన శాటిలైట్ నుంచి వాళ్ళకు ఏంటి గైడెన్స్ అంటే మనకు శాటిలైట్ కావాలి, శాటిలైట్ నుంచి మనం గైడ్ చేయగలం. గైడెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ గైడెన్స్ ని కట్ చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసి దాని కనుక వాళ్ళు కట్ చేయగలిగితే అప్పుడు ఆ సిస్టమ్ ఎలా తయారు చేసామంటే ఈ లేటెస్ట్ వర్షన్ లో టెరైన్ ఇన్ఫర్మేషన్ దానికి ఉంటుంది. అంటే ఏ టార్గెట్ మనం కొట్టబోతున్నామో ఆ టార్గెట్ నుంచి మనం ఫైర్ చేసే ప్లేస్ వరకు మొత్తం భూమి ఎలా ఉంటుంది, ఇక్కడ ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయి, కొండలు ఏమున్నాయి, బిల్డింగ్స్ ఏమున్నాయి, చెట్లు ఏమున్నాయి, నదులు ఏమున్నాయి, వాగులు ఏమున్నాయి, మొత్తం ఆ టెరైన్ అంతా దానికి ఫీడ్ అయిపోయి ఉంటుంది మెమరీలో. కాబట్టి ఎలక్ట్రానిక్ సిగ్నల్ కట్ చేసినా కానీ కూడా ఇది వెళ్ళి ఆ టార్గెట్ ని మళ్ళీ ఛేదించి కొడుతుంది. కాబట్టి ఇంకా షూర్ షాట్ కొడుతుంది. ప్లస్ ఇది 1/1 కిలోమీటర్ రేంజ్ లో మొత్తం శానిటైజ్ చేయగలదు. 44 సెకండ్స్ లో 6 మిసైల్స్ ఫైర్ చేస్తుంది. సో అటువంటి 2 బ్యాటరీస్ 3 బ్యాటరీస్ పెట్టి కొట్టామంటే మనకు ఒక 20 మనం కనుక మిసైల్స్ లాంచ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనకు శాటిలైట్ ఇమేజెస్ లో ఏముంటుందంటే హీట్ సిగ్నేచర్ అంటారు. ఎక్కడి నుంచి ఫైర్ చేసిందో దాని హీట్ సిగ్నేచర్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ రెడార్స్ డిటెక్ట్ చేసి దానికి కౌంటర్ మెషర్ మళ్ళీ వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేసేసరికి వీళ్ళు ఈ మిసైల్స్ ఫైర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ 4-5 సిస్టమ్స్ వెళ్ళిపోతాయి. ఇవి వెళ్ళి ఫస్ట్ మిసైల్ టార్గెట్ ని తగిలేంత లోపల వీళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు రిటాలియేటరీ స్ట్రైక్ కొట్టేసరికి ఇక్కడ ఎవరు ఉండరు, వెళ్ళిపోయి ఉంటుంది. ఆ సిస్టమ్స్ అన్ని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి వెరీ మొబైల్, ఎంత అజైల్ గా ఉంటుందంటే అంత మొబైల్ ప్లస్ దాని అజిలిటీ, తొందరగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, వాళ్ళ రెడార్ సిగ్నేచర్ దొరకకుండా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇన్ని అంశాలతో టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చాము. వీ షుడ్ ఆల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది ఇన్ఫాక్ట్ వెస్టర్న్ దేశాల్లో కూడా ఇంతటి కెపాసిటీ ఉన్నటువంటి అస్త్రాలు లేవు వాళ్ళ దగ్గర. ఫ్రాన్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది, బహుశా ఇది మనం కొనుక్కుందామని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఒక నేటో కంట్రీ ఎవాల్యుయేట్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ళ అహంకారం అడ్డం రావచ్చు, వాళ్ళు కొంటారో లేదో తర్వాత విషయం. కానీ ఈ రోజు మనం నిజంగా ఇటువంటి కెపాసిటీ మనం పెట్టుకున్నాం. ఇందాక నువ్వు చెప్పినట్టు ఐరన్ డోమ్ లాంటివి వాళ్ళు డిటెక్ట్ చేసి దీన్ని కౌంటర్ మెజర్ చేసే లోపల వెళ్ళి కొట్టేస్తుంది ఇది. ఎందుకంటే షార్ట్ రేంజ్, అంత షార్ట్ రేంజ్ లో మీరు దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం, దాన్ని కౌంటర్ మెజర్ చేయడం కూడా చాలా కష్టం. చూసాం చైనీస్ క్వాలిటీ ఎలా ఉందో మనం చూసాం, వాళ్ళ HQ-9 ఏం చేసిందో చూసాం ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి ఈ దిగా కొట్టామంటే ఏరియాని మొత్తం శానిటైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాము, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో బిల్డింగ్ ని మాత్రమే కొట్టాం. ఇంకొన్ని మనం సర్గోదాలో ఇంకేదో మనం అక్కడ ఓన్లీ దీన్ని కొట్టాం, వాళ్ళ రన్వేని కూడా కొట్టాం. ఇంకెక్కడో మనకు బొలారీలో వచ్చేసి మనం వాళ్ళ హ్యాంగర్ ని కొట్టాం, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకునే హ్యాంగర్ ని కొట్టాం. ఇండివిజువల్ టార్గెట్స్ కొట్టాం మనకు ఆపరేషన్ సింధూర్లో. పినాక మనం ఫైర్ చేసామంటే మొత్తం రన్వే నాశనం అయిపోతుంది. వాళ్ళ బంకర్లు, వాళ్ళ రెడార్లు, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్స్, వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ఒకటే షాట్ లో, అంటే 1 కిలోమీటర్ బై కిలోమీటర్ స్క్వేర్ లో ఉన్నటువంటి మొత్తం ఏమున్నాయో మొత్తం ధ్వంసం కాదు. కాబట్టి ఇటువంటి మనం 2 బ్యాటరీస్ ఫైర్ చేసామంటే కనుక బహుశా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఇంకా మళ్ళీ యుద్ధం అయిపోయేంత వరకు దాన్ని మళ్ళీ రియాక్టివేట్ చేయలేరు. ఒకవేళ రన్వే మధ్యలో ఏమండి పేరుకు తగ్గట్టు ఉంది, పినాక పాణి అంటారు కదా, శివుడి ధనుస్సు. కరెక్ట్, శివుడి ధనుస్సు. అదే మన పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి. దరిద్రం పాకిస్తాన్ ఏమో వాళ్ళ అస్త్రాల పేర్లన్నీ కూడాను ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి ఆక్రాంతాల పేర్లు పెట్టుకో. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో వాళ్ళ అస్త్రాల పేర్లన్నీ అఫ్ఘానీ పేర్లు, అబ్దాలి, గజ్నవి, ఘోరీ, ఇవే వాళ్ళ అస్త్రాల పేర్లు. బాబర్, షహీన్, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ పేరు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ని చాలా చూస్తారు. యాక్చువల్లీ పాకిస్తాన్ కి వాళ్ళకి చరిత్ర ఏముంది సార్? పాకిస్తాన్ కి మనం ఈవెన్ దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ పెవిలియన్ కి వెళ్ళాము, మీకు గుర్తుందా? పాకిస్తాన్ పెవిలియన్ అంతా కూడా మన సింధు నాగరికత, మన వీటి గురించే వాళ్ళు పెట్టుకున్నారు దుబాయ్ ఎక్స్పోలో కూడా కదా. సో వాళ్ళకి ఇంకేముంది వేరే చరిత్ర? మా అయితే అరబిక్ చరిత్ర మాది అని చెప్పుకోవాలి వాళ్ళు. అది కూడా చెప్పుకోవట్లేదు. వాళ్లకు పాకిస్తాన్ ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంది. మేము ఎవరు అన్నది వాళ్ళకి తెలియదు.
ఏమి కాదో వాళ్ళు తెలుసు. మేము భారతీయులం కాదు, మేము హిందువులం కాదు. ఒక నెగటివ్ ఐడెంటిటీ తోటి ఎలా వెళ్ళగలదు ఏ దేశమైనా? పాజిటివ్ ఐడెంటిటీ లేదు. మేము భారతీయులు కాదు అన్నప్పుడు మరి సరే ఓకే, భారతీయులు కాదు, మీరు ఎవరు అంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు. మేము కొన్నిసారి అరబులు అంటారు, కొన్నిసార్లు మనకు పర్షియన్స్ అంటారు, కొన్నిసార్లు టుర్కులు అంటారు, ఏమో వాళ్ళు తెలియదు. వాళ్ళకి టర్కీ వాళ్ళు ఏమంటారంటే మీరు మాతో పోల్చుకోలేరు, మేము మీకంటే చాలా అడ్వాన్స్ సివిలైజేషన్, మీరు ఎందుకు పనికిరాని వెదవలు అని టర్కీ తిడుతుంది వాళ్ళని. పర్షియన్ కూడా అంతే, మేము పెద్ద సివిలైజేషన్, మీరేంటి, మీరు మనమన్న వచ్చినట్టు దేశం, మీరు మాతో పోలికి ఏంటి, మేము పర్షియన్, మీరు పర్షియన్స్ కాదు అని వాళ్ళు తిరస్కరిస్తారు. అరబులు సరే మేము కాంకర్ చేసాము, మీ ఆడవాళ్ళని ఎత్తుకుపోయాము, మేము వాడుకున్నాము, కాబట్టి మీరు మా నాజాయిస్ ఔలాద్, అంటే మా ఇల్లీగల్ చిల్డ్రన్ మీరు అందరూ, కాబట్టి మీకు మాకు పోలిక ఏంటి అని అరబులు అంటారు. వాళ్ళందరూ తిరస్కరించిన వీళ్ళు మాత్రం వీళ్ళకి ఐడెంటిటీ లేకుండా కూర్చున్నారు. ఎనివే గుడ్ లక్ టు దెమ్. బట్ ఈ పినాకా సిస్టమ్ అన్నది యుద్ధం నిజంగా యాక్టివ్ గా జరిగితే కనుక, లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో టార్గెటెడ్ గా కొట్టాము, పెద్ద యుద్ధం చేయలేదు మనం. ఈసారి ఫస్ట్ రౌండ్ లోనే కొడతాం. మనది కొట్టామంటే వాడి కెపాసిటీ, మన మీద న్యూక్లియర్ అటాక్ చేసే కెపాసిటీని ధ్వంసం చేయొచ్చు మనం. ఎక్కడో బలూచిస్తాన్ నుంచో, పెషావర్ నుంచో, ఎక్కడి నుంచో వాడు ఫైర్ చేయాలి. 120 కిలోమీటర్లు అంటే ఈవెన్ పెషావర్ రోడ్డును కట్ చేసేయచ్చు మనం. అదే పరిస్థితి ఈవెన్ చైనాలో కూడా చూసే, చైనాతో అటాక్ చేయాలనుకున్నా కానీ కూడా చైనా ఆక్రమిత టిబెట్ లో G219 వాళ్ళ హైవే వెళ్తుంది, అక్సై చిన్ గుండా వెళ్తుంది. కష్గర్, మనకు హోటాన్, తర్వాత మనకు పైన ఉన్నటువంటి ఈ జింగ్జాంగ్ లో ఉన్నటువంటి ప్రాంతాలకు వాడు వెళ్ళాలంటే, లేదా షక్స్గమ్ వ్యాలీకి వెళ్ళాలంటే కూడా అక్సై చిన్ నుంచే వెళ్ళాలి. అక్సై చిన్ లో వీళ్ళ మొత్తం రోడ్ని కట్ చేయొచ్చు మనం. ఆ రోడ్ని మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేసుకోలేరు. అక్కడ ఉన్న బ్రిడ్జ్లని మనం ధ్వంసం చేసేసి దాన్ని ఒక ఫస్ట్ అటాక్ లను కొట్టామంటే కనుక చైనా అక్కడ ఆగిపోతుంది. చైనా ఇంకా ముందరకు వెళ్ళలేదు. మనకి ఇటు సైడే ఉన్నాయి కొండ ప్రాంతంలో ఏం కొట్టగలరు వాళ్ళు? ఏవో కొన్ని రోడ్లు వాళ్ళు కొట్టినా కానీ మనం ప్రత్యామ్నాయాలు పెట్టుకున్నాం. మనం దాని మీద నువ్వు కూడా చాలా డీటెయిల్ గా వీడియోస్ కూడా చేసావు. మనం TSDBO ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చాం మనం. ఇప్పుడు ఇంకా వేరే ససార్లా, ససూమ్లా అట్నుంచి వెళ్తున్నాం మనం. 3-4 రోడ్లు పెట్టేసుకున్నాం. వాడు కొట్టే ఇంకోటి ఉంది మనకి, వాడికి G219 ఒకటే ఉంది వాడికి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫార్వర్డ్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాడికి లాస్ ఆఫ్ కోర్స్ కొద్దిగా డీప్ గా ఉంది. మిగతావన్నీ కూడా కోటాన్ కానీ లేదా వాళ్ళ ఇతరత్ర ఏమేమి ఫ్రంట్ లైన్ లో వాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా ఫస్ట్ రౌండ్ లో టేక్ డౌన్ చేయొచ్చు. కాబట్టి ఈ 120 కిలోమీటర్స్ ఈ వర్షన్ 3 వచ్చింది, చాలా లీథాలిటీ. గతంలో ఉన్న వాటికి పోల్చి చూస్తే ఇది ఇందాక చెప్పాను కదా గైడెన్స్, దీనికి గైడెన్స్ ఇవ్వచ్చు, పిన్ పాయింట్ మనం ట్రాక్ చేసేదానికి మెమరీ ఇచ్చి ఇక్కడ కొట్టు అని చెప్పి మనం స్పెసిఫిక్ గా పంపించవచ్చు. గతంలో అలాగా ఫైర్ చేస్తే కానీ వెళ్ళి ఆ ఏరియా అంతా ధ్వంసం చేసేది. ఇప్పుడు అలాగా స్పెసిఫిక్ గా కూడా కొట్టచ్చు, వేస్ట్ అవ్వకుండా కొట్టగలిగిన కెపాసిటీ దీనిలో వచ్చింది అది. అందుకని ఇది ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో కూడా దీని గురించి చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇంతటి శక్తి భారతదేశంలో ఉంది, మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి అని అక్కడ కూడా అనలిస్ట్ అందరూ కూడా చాలా భయంతో ఉన్నారు వాళ్ళు. చైనా కూడా నోటెడ్, వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర పెద్ద అస్త్రాలు లేని వాళ్ళు వీరవీగుతారు, కానీ వాళ్ళకు కూడా పెద్ద థ్రెట్ ఇది. మనం ఎక్కడో వెళ్ళి బీజింగ్ లో కొట్టాల్సిన అవసరం లేదు, షాంఘాయ్ బీజింగ్ లో కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఫార్వర్డ్ కెపాసిటీ మన లదాఖ్ లో కావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కావచ్చు, లేదా మన మిడిల్ సెక్టర్, మన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సెక్టర్ లో కూడా వాళ్ళు ఏం ముందుకు రాకుండా వాళ్ళని ఆపగలిగిన కెపాసిటీ పినాకా మనకి ఇస్తుంది. కాబట్టి మనం సైంటిస్టులను, DRDO, అలాగే మన ఫోర్సెస్ ని, తర్వాత మన ఇండస్ట్రీ, దీన్ని తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ, మన సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా మనం అభినందించాల్సిందే. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC 79,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆయుధాలను సమకూర్చుకునే అంశానికి సంబంధించి భారత త్రివిధ దళాలకి, ఇండియన్ ఆర్మీ కొంత, నేవీకి అండ్ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కి అప్రూవల్ ఇచ్చింది. దీన్ని వాళ్ళు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటారు, AON అని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చెప్తుంది కదా. సో AON కి అప్రూవ్ చేశారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీకి అప్రూవ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? 79,000 కోట్లు అంటే యాక్చువల్లీ నాకు తెలిసి మనం ఒక ఈ గ్లోబల్ రౌండ్ అప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఎన్ని అద్భుతాలకి, ఆవిష్కరణలకి, వాటన్నిటికీ కూడా అప్రూవల్స్ ఇస్తుంది అనేది. ఇప్పుడు ఇది ఒక దఫా 79,000 కోట్లు. ఇది ఇంకొకటి కూడా ఉంది, మనం మాట్లాడాలి. డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ 4,666 కోట్లకు సంబంధించినట్టు కాంట్రాక్ట్స్ కి సైన్ కూడా చేసింది. దాని గురించి కూడా యాడ్ చేద్దాము. బట్ ఫస్ట్ ఈ DAC అప్రూవల్ ని ఎట్లా చూడాలి? 79,000 కోట్ల ఆయుధాలు దేనికి మనం వినియోగించబోతున్నాం, వేటి కోసం మనం అక్విజిషన్ కి ఉపయోగించబోతున్నాం? 2 అంశాలు. ఒకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటే కనుక ఫోర్సెస్ మాకు ఇది కావాలి అని అడిగారు, దీనికి ఇంత ఖర్చు అవ్వచ్చు అన్నారు, దానికి బడ్జెట్ అలొకేట్ చేసి వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం అన్న ప్రాసెస్ ఇది ఇప్పుడు జరిగింది. DAC, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అన్న డివిజన్ ఉంది మన మినిస్ట్రీలో. వాళ్ళు దీని గురించి స్టడీ చేసి
వీళ్ళ మాకు ఇది కావాలి అంటే కనుక నిజంగా అవసరమా లేదా, మనకు అంత శక్తి ఉందా లేదా, బడ్జెట్ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచన చేసి కొనండి అనో లేదా ఇప్పుడు కొంత ఆగండనో ఇటువంటివి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ 79,000 కోట్ల అప్రూవల్ అన్నది అంటే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఈ ఫోర్సెస్ వెళ్ళాలి, ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళతోటి నెగోషియేట్ చేయాలి. టెక్నికల్ నెగోసియేషన్స్ ఉంటాయి, తర్వాత కమర్షియల్ నెగోసియేషన్స్ ఉంటాయి, టైం లైన్స్ ఎలా ఉంటుంది, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. అంటే మొదటి దఫా ఏదో 20% ఇస్తాము, 30% ఇస్తాము, ప్రోగ్రెసివ్ ఎలా పేమెంట్స్ ఉంటాయి, దీంట్లో ఎటువంటి నావిగేషన్ ఉండాలి, ఎటువంటి కాంపోనెంట్స్ పెట్టాలి, మాకు ఎటువంటి ఫీచర్స్ కావాలి, అలాగే దాంట్లో మనం చూస్తే కనుక దానికి సంబంధించినటువంటి సప్లై ఎప్పుడెప్పుడు కావాలి, 2 నెలల కోట, నెల కోట, 3 నెలల కోట ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చర్చలు జరుగుతాయి. చర్చ జరిగిన తర్వాత ఫైనల్ గా కాంట్రాక్ట్ రూపేణ వచ్చిన తర్వాత దీంట్లో భారతదేశంలో ఎన్ని కాంపోనెంట్స్ తయారవ్వాలి ఒకటి ఇంపోర్ట్ చేయాలంటే, లేదు భారతదేశంలో అయితే దీంట్లో ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ఎంతవరకు పర్మిట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్స్ అయిన తర్వాత మళ్ళీ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తారు. ఎస్పెషలీ దాని ధర ఒక స్థాయి దాటిందంటే కనుక ఈవెన్ మనకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ వాళ్ళు కూడా సిసిఎస్ తో కూడా వెళ్ళి అప్రూవ్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఇది మొదటి మెట్టు. 79 కోట్ల విలువ అంటే కనుక దీన్ని మనం కంపేర్ చేసి చూసామంటే ఇది రఫ్లీ $9 బిలియన్ మనం ఈ అప్రూవల్ రఫ్లీ $9 బిలియన్. పాకిస్తాన్ మొత్తం సంవత్సరానికి వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ $9 బిలియన్. అంటే ఈ ఒక్క అక్విజిషన్ మొత్తం పాకిస్తానీ సంవత్సరానికి సరిపడిన బడ్జెట్ ని ఒక్క ఆర్డర్ లో మనం ఇష్యూ చేసాం. దీని పర్స్పెక్టివ్ లో చూసామంటే ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రమారమి 2 లక్షల కోట్ల అప్రూవల్స్ ఇచ్చాం. 1,84,000 గతంలో ఉన్నది, ఇది కూడా యాడ్ చేసి దీంట్లో కొంత మనం తీసుకున్నామంటే 2 లక్షల పైచీలకు 2 లక్షల కోట్ల అక్విజిషన్స్ ఎమర్జెన్సీ బేసిస్ మీద మనం తీసుకుంటున్నాం. ఇంకా పర్మనెంట్ మనకు ఆంకాలు, తర్వాత మనకు స్కార్పియన్ సబ్మరీన్లు, SSBNలు, తర్వాత బహుశా మళ్ళీ రఫాయల్ 114 తీసుకుంటామేమో తెలియదు, SU-57లు, ఇవన్నీ ఇంకా దాని గురించి చర్చించట్లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంతవరకు మనం ఇచ్చిన ఆర్డర్స్ రమారమే 2 లక్షల కోట్ల పైచీలకు ఉంది. అందుకనే పాకిస్తాన్ కంటే ఎంత ఎత్తున మనం ఎంత పెద్ద స్థాయిలో మనం కొంటున్నామో అర్థం చేసుకోవచ్చు. వీటిల్లో అగైన్ మెజారిటీ ఆల్మోస్ట్ 90-95% భారతదేశంలో తయారయ్యే దిశగా ఈ ఆర్డర్స్ అని ఇష్యూ చేస్తున్నాము. కొంత మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాటిలో మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం. మనం చూస్తే కనుక ఇందాక నువ్వు చెప్పినట్టు త్రివిధ దళాలకు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఆర్మీకి మనం చూసామంటే కనుక లాయిటరింగ్ మ్యూనిషన్స్ గురించి మనం ఛాత్రంలో గతంలో డిఫెన్స్ రౌండ్ అప్ అని పిలిచేవాళ్ళం. దాంట్లో స్పెసిఫిక్ గా వెపన్ సెగ్మెంట్ దీని గురించి మాట్లాడారు. లాయిటరింగ్ అంటేనే తెలుసు, తిరుగుతూ ఉంటుంది. అది మామూలు మిసైల్గా ఫైర్ చేస్తే వెళ్ళి పడుతుంది. ఇది అలా కాదు, లాయిటరింగ్ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ కమాండ్ ఇస్తేనే వెళ్ళి పడుతుంది. కమాండ్ ఇవ్వకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అందుకని లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు. డ్రోన్స్ లాంటివి ఆత్మాహుతి చేస్తే చేయొచ్చు, లేదా మళ్ళీ మనకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనం మహాభారతంలో అస్త్రాన్ని తీసుకోవడం అంటాం. ఆపరేషన్ సింధూర్ లో కూడా వాడారు మొన్న. ఆపరేషన్ సింధూర్ అబ్సల్యూట్ ఇవే మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ చాలా వాడాం మనం. ఎందుకంటే ఏమవుతుందంటే ఫర్ ఇన్స్టెన్స్ వాడు రెడార్స్ ఉంటాయి. రెడార్స్ ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ రెడార్ పెడితే ఈజీగా టార్గెట్ ఉంటుంది, దాన్ని కొట్టేయచ్చు. అందుకని మొబైల్ పెట్టుకుంటారు, దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు, ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ చేస్తారు. దాన్ని ట్రాక్ చేయడం కష్టం. సో వాడు కావాల్సినప్పుడు స్విచ్ ఆన్ చేస్తాడు, మిగతా అప్పుడు ఆఫ్ చేసి కూర్చుంటాడు. ఇక్కడ ఉంది అది, ఇక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకువెళ్తుంటాడు. సో లాయిటరింగ్ మ్యూనిషన్ ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు వాడు ఎప్పుడైతే దాన్ని ఆన్ చేస్తాడో, ఆన్ చేయగానే మనకు సిగ్నల్ వస్తుంది, వాడి లొకేషన్ తెలుస్తుంది. లాయిటరింగ్ మ్యూనిషన్ మనం కమాండ్ ఇస్తాం, అది వెళ్ళి కొడుతుంది. అంతవరకు తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో. వీడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి వాడు ఆన్ చేసేంతవరకు వెయిట్ చేసి తర్వాత కొడతాం. అందుకే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. లాయిటరింగ్ మ్యూనిషన్ చాలా ఉంది, మన క్షేత్రం దాని గురించి డీటెయిల్ గా చర్చించాం కూడా. ఎనివే, సో అది లాయిటరింగ్ మ్యూనిషన్స్. అలాగే లో లెవెల్ లైట్ వెయిట్ రెడార్. మనకి ఇప్పుడు డ్రోన్స్ అన్ని కూడా లో లెవెల్లో వస్తున్నాయి. మిగతా మిసైల్స్ అన్ని చాలా పైన వస్తాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ పైన ఉంటాయి. ఆ రెడార్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కానీ లో లెవెల్ భూమికి హత్తుకొని వస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా డిటెక్ట్ చేయడం. కాబట్టి దానికోసం లో లెవెల్, అలాగే లైట్ వెయిట్. ఎందుకంటే దాన్ని అటు ఇటు జరపచ్చు, పొలాల్లో ఎక్కడో దాచిపెట్టచ్చు మనం, చిన్న చిన్న రోడ్లలో, చిన్న చిన్న ఊర్లలో ఎక్కడో పెట్టి మనం దాన్ని వాడుకోవచ్చు. అందుకని అది అప్రూవ్ చేశారు. లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ మ్యూనిషన్ ఫర్ పినాకా. ఇందాక ఇప్పుడే మనం పినాకా గురించి చర్చించాం. దానికి కావాల్సినటువంటి మిసైల్స్ సఫిషియంట్ క్వాంటిటీలో ఎన్ని కావాలో మీరు కొనుక్కోండి అని చెప్పి దానికి కూడా మనం 79 కోట్లలో ఉంది. అది ఇంటగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ వర్షన్ 2. అంటే మనకు డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది ఎటువంటి డ్రోన్స్ వస్తున్నాయి, దాని శక్తి, క్షమత, స్పీడు, దాని లొకేషన్ ఇవన్నీ డిటెక్ట్ చేసి దాన్ని కౌంటర్ చేసి మన దగ్గర కూడా కౌంటర్ డ్రోన్స్ పెట్టి కొట్టగలిగినటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, దానికి అప్రూవల్ ఇచ్చారు. సో ఇన్ని అంశాలు మనకు ఆర్మీకి అప్రూవల్ ఇచ్చారు.
అలాగే మనకు ఇండియన్ నేవీకి ఏమి ఇచ్చారంటే బొలార్డ్ పుల్ టగ్స్ అంటారు. మనం చూసాము ఏదైనా ఒక షిప్ కానీ వచ్చిందంటే దాన్ని లాగాలి, టగ్గింగ్ అంటారు కదా, దాన్ని లాగి తీసుకొచ్చి మన పోర్ట్లో ఉందంటే కనుక ఆ పోర్ట్లో దాన్ని అటు ఇటు తిప్పాలంటే కనుక దాన్ని టగ్గింగ్తో తీసుకెళ్ళదు, తాడు పెట్టి లాక్కొని వెళ్ళడం అటువంటిది. ఆ సిస్టమ్కి మనం అప్రూవల్ ఇచ్చారు. అంటే ఎటువంటి చిన్న చిన్న అంశాలు కూడా మనం ఇగ్నోర్ చేయట్లేదు. ఈ అంశాలన్నీ మనకు చాలా కీలకం. రేపటి రోజు మన పోర్ట్స్లో అన్ని కూడాను ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ మీద ఆధారపడకుండా మనమే చేసుకోవాల్సినటువంటి అవసరాలు వచ్చినప్పుడు, మనమే మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇటువంటి మనకు బాగా పనికి వస్తాయి. అది ఆర్డర్ ఇచ్చారు. అలాగే హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ మ్యాన్ ప్యాక్, అంటే మనుషులు కూడా క్యారీ చేయగలిగినటువంటి రెడార్ సిగ్నల్స్ తోటి చేయగలిగినటువంటి సిస్టమ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది అఫ్ కోర్స్ కింద సబ్మరీన్కి ఇవ్వాలన్నా, సముద్రంలో వెళ్తున్నటువంటి మన అండర్ వాటర్ డ్రోన్స్ కి సిగ్నల్స్ ఇవ్వాలన్నా ఇటువంటివి చేయడానికి, ఒకవేళ మేజర్ ఇన్స్టలేషన్స్ దెబ్బతిన్నా కానీ కూడా మనిషి పట్టుకొని వెళ్ళి చేయగలిగినటువంటిది కూడా మ్యాన్ పోర్టబుల్, దానికి మనం అప్రూవల్ ఇచ్చాము. అలాగే మనం గతంలో మనం జనరల్ అటామిక్స్, మోదీ గారు యుఎస్ఏకి వెళ్ళినప్పుడు జనరల్ అటామిక్స్ వివేక్ లాల్ని కలిసి వచ్చిన విషయం మనకు తెలుసు, ఆయనకి పద్మా అవార్డు కూడా ఇచ్చాం మనము. జనరల్ అటామిక్స్ నుంచి మనం నేవీ 2 డ్రోన్స్ కొనింది, దాన్ని ఏమంటారంటే రీపర్ డ్రోన్స్ అంటారు, దాని MQ-9B రీపర్ డ్రోన్స్ 2 లీజ్ తీసుకున్నాం. ఆ లీజ్ ఎక్స్టెన్షన్ కూడా ఈ బడ్జెట్ లో పెట్టారు. ఆ రెండింటిని మళ్ళీ లీజ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. మనం కొనట్లేదు, ఎందుకంటే మన దేశంలోనే ఆ టెక్నాలజీ మనం డౌన్లోడ్ చేసి ఆ టెక్నాలజీ తోటి మనమే తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి దాన్ని కొనట్లేదు, మనం లీజ్ పెట్టుకున్నాం ప్రస్తుతానికి. సో ఆ లీజ్ మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశాం. ఇవి ఇండియన్ నేవీకి సంబంధించి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్, అంటే మా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండింగ్ అవుతున్న మొత్తం సీక్వెన్స్ అంతా రికార్డ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. ప్రస్తుతానికి అన్ని మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది భారతదేశంలో తయారు చేసే దిశగా ఆ టెక్నాలజీకి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా దీంట్లో అలొకేట్ చేశారు. అలాగే మనం చూస్తే కనుక అస్త్రా MK2, ఇది ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఎయిర్ టు ఎయిర్ మిజైల్లో వర్షన్ 2 ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయి, దాని అప్రూవల్ ఇచ్చేసింది మనకు ఫోర్సెస్ అన్ని కూడాను, ఎయిర్ ఫోర్స్ అప్రూవల్ ఇచ్చేసింది. ఇప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్ దీంట్లో అలొకేట్ అయింది. అస్త్రా MK1 మనం ఆల్మోస్ట్ 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలం. ఇది ఆల్మోస్ట్ 120-130 కిలోమీటర్స్ దూరంలో కొట్టగలిగినటువంటి MK2. MK3 ఆల్రెడీ టెస్ట్ అవుతోంది. MK3 200 కిలోమీటర్ల పైబడి కొట్టగలిగినటువంటి కెపాసిటీ, అది ఇంకా వస్తుంది. బహుశా ఈ సంవత్సరంలో ఎప్పుడో దానికి కూడా అప్రూవల్ వస్తుంది. ప్రస్తుతానికి MK2కు మనం అప్రూవల్ ఇచ్చాం మనం. అలాగే చూస్తే కనుక ఫుల్ మిషన్ కంట్రోల్ స్పైస్ 1000 లాంగ్ రేంజ్ గైడెన్స్ కిట్స్. స్పైస్ 1000 అనేది మనకు తెలుసు, మనకు ఇజ్రాయల్ నుంచి కొంటున్నాం మనం. అది వాటితోటే మనం బాలాకోట్లో కొట్టాం. అది దాని ప్రెసిషన్ వెళ్ళి కొడుతుంది, అది లోపల వెళ్ళి డెటనేట్ అయింది. అది మనం బిల్డింగ్ ఏమో చెప్పారు కానీ లోపల వెళ్ళి పేలిపోయింది. అది అటువంటి అమ్యునిషన్ మనం ఎక్కడి నుంచి ఇజ్రాయల్ నుంచి కొంటున్నామో దాని యొక్క గైడెన్స్ టూల్ కిట్స్ అన్ని కూడా మన దేశంలో తయారవడానికి, ప్లస్ ఒకవేళ అవసరం ఉంటే కనుక ఇజ్రాయల్తో కొలాబరేషన్తో చేయడానికి, అలాగే ఇజ్రాయల్ నుంచి ఒకవేళ ఇనిషియల్గా కొన్ని ప్యాక్స్ మనం కొనాలన్నా కానీ ఈ మొత్తం సిస్టమ్కి బడ్జెట్ కూడా దీంట్లో అలొకేట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడాను మౌలికంగా మనకు కావాల్సినటువంటి ఈ గ్యాప్స్, మనకు ఆపరేషన్ సింధూర్లో ఏవే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని పూడ్చే దిశగా ఈ 79,000 కోట్లు అప్రూవల్, మనకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అని వాళ్ళు ప్రభుత్వం DAC డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అది కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు ఫోర్సెస్ ఈ సంవత్సరం లోపు వాళ్ళు చర్చలు చేసి టెక్నికల్, కమర్షియల్ ఇవన్నీ కూడా చర్చలు చేసి భారత ప్రభుత్వం మీదకి ఫైనల్ కాంట్రాక్ట్ తీసుకురావాల్సిన బాల్ ఇప్పుడు వాళ్ళ ఫోర్సెస్ చేత వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయించాలి. బట్ ఇంత సీరియస్ గా ప్రభుత్వం అప్రూవల్ ఇస్తోంది. గతంలో ఈ అప్రూవల్ రావాలంటే 5-6 ఏళ్ళు పట్టేది, 7 ఏళ్ళు పట్టేది, 10 ఏళ్ళు పట్టేది. అప్పుడు టెక్నాలజీ మారిపోయి ఉండేది. ఇంకా ఫోర్సెస్ గతి లేని పరిస్థితుల్లో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, ఆ ఇంపోర్ట్ లో ఘోటాలాలు జరిగేవి. అవన్నీ కాకుండా పారదర్శకంగా అట్లా యుద్ధ ప్రాతిపదికన అప్రూవల్స్ ఇస్తున్నాం మనం. కాబట్టి ఇది మన దేశ రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో, ఎంత ఎఫిషియన్సీతో పనిచేస్తున్నాయో, అలాగే మన ఫోర్సెస్ వాళ్ళు కూడా ఎంత తొందరగా ఈ నిర్ణయాలు తీసుకొని దీని ముందర తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాము. అఫ్ కోర్స్ ముందర కూడా జరిగింది అది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత వేగం ఇంకా పుంజుకుంది అది. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి దేశ రక్షణకు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి అప్రూవల్ని మనం అందరినీ కూడా అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంతకాలం మనం మాట్లాడుతున్న వాటిని ఒక్కసారి ఒక చిన్న డిస్క్రైబ్ చేయాలి అని అంటే కనుక, మీరు కూడా చాలా సార్లు అన్నారు ఈ మాట. 2013 సందర్భంలో అంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 10 నుంచి 20 రోజులకు మించి మన దగ్గర అమ్యునేషన్ లేదు అని. ఏదైనా యుద్ధం కనుక 10 నుంచి 11 రోజులు అంతే. 20 రోజులు ఎక్కడ చాలా దూరం. 20 రోజులు ఏ నార్మలైజ్ అయిపోతుంది. వారం నుంచి 10 రోజుల లోపల, వారం నుంచి 10 రోజులు.
వారం నుంచి 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధాన్ని మనము నడపలేము. అంటే అది పరిస్థితి 2013లో. సో, అట్లాంటి స్థితి నుంచి ఇవాళ ఇంకో వార్త కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడాలని మీకు లీడ్ తీసుకున్నాను. 91% అమ్యునిషన్ వేరియంట్స్ కి సంబంధించి మనము పూర్తిగా ఇండిజినియస్ వేరియంట్స్ మనం తీసుకుంటాం. మన స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుధాలనే 91% ఆయుధాలు మొత్తం కూడా మనం స్వదేశంలో తయారు చేసుకునే పరిస్థితికి వచ్చి, అంటే ఇక మనం ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. అంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనము యుద్ధాన్ని కొనసాగించడానికి వీలైనటువంటి వాతావరణాన్ని బిల్డ్ చేసుకుంటున్నాం. నిజంగా మీరు దీని గురించి వివరించాలి సార్, విశ్లేషించండి. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు 79,000 కోట్లకు సంబంధించిన అప్రూవల్ గురించి మనం మాట్లాడాము. దాంతో పాటు 4,666 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పైన దానిపైన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్ చేసింది. 2 ప్రైవేట్ ఫర్మ్స్ వాళ్ళు ముఖ్యంగా నేవీకి, ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలని ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆయుధాలు క్లోజ్ క్వార్టర్ బ్యాటల్ కార్బైన్, అదేవిధంగా హెవీ వెయిట్ టార్పెడోస్ కి సంబంధించిన డీల్ ఇది. సో ఈ 4,666 crores డీల్, ఎట్ ద సేమ్ టైం 91% ఇండిజినైజేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఈ 4,666 కోట్ల వార్త ఏదైతే ఉందో అది అగ్రిమెంట్ సంతకం పెట్టినటువంటి వార్త. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 79,000 కోట్లది యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. ఇంకా కాంట్రాక్ట్ సైన్ అవ్వలేదు. ప్రభుత్వం వాళ్ళకి గో హెడ్ ఇచ్చింది, వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు. సో ఇప్పుడు చర్చించి వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకురావాలి ప్రభుత్వం దగ్గరికి. కానీ ఈ కేసులో మాత్రం 4,666 కోట్లది డిఫెన్స్ మినిస్ట్రీను ఈ 2 కంపెనీలు, మన భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అలాగే పిఎల్ఆర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళిద్దరితో సంతకాలు చేశారు. వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే కనుక క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్. క్లోజ్ క్వార్టర్ దాని పేరే అర్థమైపోతుంది కదా, దగ్గర యుద్ధం జరుగుతున్నప్పుడు కార్బైన్స్, దానికి కావాల్సిన షెల్స్ కానీ దానికి కావాల్సినటువంటి దగ్గరలో ఫైర్ చేయగలిగినటువంటి అమ్యూనిషన్ అంతా కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అలాగే దీంట్లో చూస్తే హెవీ వెయిట్ టార్పీడోస్. హెవీ వెయిట్ టార్పీడోస్ ఎందుకు అవసరం అంటే షిప్లని మనం అటాక్ చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేయాలంటే ఒక్కోసారి మనకు టార్పీడోస్ తట్టుకునేటువంటి క్షమత ఉన్నటువంటి ఉంటాయి. ప్లస్ టార్పీడోకి దాన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నటువంటి కొన్ని టాక్టిక్స్ వాళ్ళు వాడతారు దాంట్లో. కానీ ఈ హెవీ టార్పీడోస్ వెళ్ళి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డెటనేషన్ చాలా డైరెక్ట్ గా కొట్టినా కొట్టకపోయినా అక్కడ వెళ్ళి కొట్టిందంటే కనుక ఆ సోనార్ ఇంపాక్ట్ తోటే చాలా డ్యామేజ్ వస్తుంది అక్కడ. కాబట్టి ఈ హెవీ అనేది హెవీ షిప్స్ కూడా టార్గెట్ చేయగలదు. నాట్ జస్ట్ ఏదో చిన్న వాళ్ళ కార్వెట్లు, వాళ్ళ మనకు డిస్ట్రాయర్స్ ఇవే కాదు. ఈవెన్ దే కెన్ గో అండ్ ఈవెన్ టేక్ డౌన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా కొట్టగలిగినటువంటి క్షమత దీంట్లో ఉంటుంది. ఇది కొట్టిందంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దాని ప్రొపల్షన్ తగిలిపోయిందంటే ఏం చేయగలదు? అది ఆ ప్రొపల్షన్ పనిచేయదు. లేదా వాళ్ళకు వెళ్ళే నావిగేషన్ హల్ని కూడా కొట్టారంటే ఏం చేయగలదు? అక్కడ అయిపోతుంది, నిలిచిపోతుంది, అది సిట్టింగ్ డక్ అయిపోతుంది. కాబట్టి అటువంటి హెవీ టార్పీడోస్ ని భారత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అది నేవీని పటిష్టం చేస్తోంది. అందుకనే నేవీకి సంబంధించి యాక్చువల్గా ఇంకొక వార్త కూడా ఉంది మనకు. S5 అన్నది నెక్స్ట్ జనరేషన్ సబ్మెరీన్ కూడా మనం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైంది విశాఖపట్నంలో. మనకు ఇప్పుడున్నటువంటి అరిహంత్ క్లాస్ సబ్మెరీన్స్ అన్ని కూడా 6,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి న్యూక్లియర్ కేపబుల్ సబ్మెరీన్స్. ఒకటి న్యూక్లియర్ ఇంజిన్ ఉంటుంది, దాంట్లో న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఫైర్ చేయగలవు. ఇప్పుడు S5 అన్నది ఆల్మోస్ట్ మనం ఏంటంటే 13,500 టన్నుల డిస్ప్లేస్మెంట్, అంటే అరిహంత్ క్లాస్ కి డబుల్ ద సైజ్ అటువంటి మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ హెవీ టార్పీడోస్ అన్ని మనం నేవీ హెవీ టార్పీడోస్ సంబంధించిన సబ్మరీన్స్, ఈ టగ్ బోట్స్ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే నేవీని పటిష్టం చేస్తున్నాం. నేవీ పటిష్టమైందంటే కనుక చైనాని కంట్రోల్ చేయొచ్చు. హిమాలయాల్లో మనం ఎంత కంట్రోల్ చేస్తామో చేయలేమో అది వేరే విషయం అయినా కానీ కూడా. ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం బ్రేవ్ హార్ట్ లో కూడా చర్చిద్దాం దాన్ని. ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి గొప్పతనం అప్పుడు 62-65లో. కానీ నేవీ బరిలో దించితే కనుక చైనా నిజంగా మనం కంట్రోల్ చేయొచ్చు చైనా. అందుకనే భారత ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెడుతుంది. ఈ 4,666 కోట్ల అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ దిశగా దీన్ని మనం ఆ దృష్టిలో మనం చూడాలి. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు 91% మనం చాలా టైప్స్ ఆఫ్ అమ్యునిషన్ వాడతాం. ఆల్మోస్ట్ ఒక 100 పైబడి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్యునిషన్ వాడతాం. అంటే చిన్న పిస్టల్లో కావాల్సిన బుల్లెట్ దగ్గర తీసుకొని, పిస్టల్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. రైఫల్స్ తీసుకున్నాము, తర్వాత మనకు AK-47, AK-57, ఇటువంటివి AK-203 మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ గన్స్ అన్ని కూడాను మనకు ఇన్సాస్ గన్స్, ఇటువంటి గన్స్ కావాల్సిన క్యాలిబర్స్ కావచ్చు. దాంట్లో కూడా మళ్ళీ 3.32, 5.56 ఇలా 7.62 చాలా ఉన్నాయి, మనకి చాలా క్యాలిబర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొని స్నైపర్ రైఫల్స్ పెంచుకుంటూ పోతే కనుక, అలాగే మనకు షార్ట్ రేంజ్ లో కొట్టగలిగినటువంటి మ్యూనిషన్స్, మనకు ఫీల్డ్ గన్స్ 102mm, 103mm గన్స్ కావచ్చు,
లేదా 120mm గన్స్ కావచ్చు, 155mm మన హోవిట్జర్స్ వాటికి కావాల్సింది కావచ్చు, లాయిటరింగ్ మ్యూనిషన్ పైకి వెళ్ళి అక్కడి నుంచి డ్రాప్ చేస్తాయి మ్యూనిషన్స్, మనకు గ్రనేడ్స్ కావచ్చు, లేదా కొంత మెటీరియల్ అక్కడి నుంచి డ్రాప్ చేయగలిగినటువంటి వాటి అమ్యూనిషన్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో మనకి ఇప్పుడు పినాక, మనకు తర్వాత మనకు ఇతరత్ర మనకి ఏవైతే మనకు ఆకాష్, తర్వాత ఎన్ని మనకు మ్యూనిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడాను భారత డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఎన్ని కొనుగోలు చేస్తుందో 91% ఈరోజు భారతదేశంలో తయారు చేసుకుంటున్నాము. మోదీ ప్రభుత్వం రాకముందర 50% కంటే తక్కువ మన దేశంలో తయారయ్యేది. మెజారిటీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు అసలు మనకు అవసరం ఉన్నా కూడా మనం తీసుకునేవాళ్ళం కాదు. అందుకనే 50 తక్కువ ఉండేది, 40% ఏదో ఉండేది. అది ఎందుకు? అప్పుడు మనకు తీసుకునేదే చాలా తక్కువ. 2 మనకు అవసరమైన అప్పుడు కొనేవాళ్ళం కూడా కాదు, తయారు చేసుకునేవాళ్ళం కాదు, కొనేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మన అవసరాలు పెరిగినాయి, చాలా డిఫరెంట్ క్యాలిబర్స్ కొంటున్నాం మనం. అలాగే దానిలో ఉన్నటువంటి వేరియంట్స్ అన్ని కూడాను మన దేశంలో తయారు చేసుకుంటాం. 91% తయారు చేస్తుంది. 100% కూడా చాలా కష్టము. ఫర్ ఇన్స్టెన్స్ స్పైస్ లాంటిది కావచ్చు, మనకు కొన్ని బియాండ్ విజువల్ రేంజ్ కొన్ని మనం ఇక్కడి నుంచి తీసుకుంటాము, ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాము, కొన్ని మనకు అంటే రఫైల్స్ కావాల్సిన కొన్ని తీసుకుంటున్నాం. అలాగే మనకు సోవియట్ యూనియన్, రష్యా నుంచి కొన్ని తీసుకుంటున్నాము, అమెరికా నుంచి 1 2 తీసుకుంటాం మనము, కొన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ లాంటివి కొన్ని తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే మనం చూస్తే కనుక S-400 ఫర్ ఇన్స్టెన్స్, S-400 ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి S-400 ఉన్న మిజైల్స్ ఆఫ్ కోర్స్ రష్యా ఇచ్చిందే, మన దేశంలో కాదు కదా అవి. సో ఇవన్నీ ఇంకా మిగతా 9% వస్తాయి. అంటే 91% మనమే తయారు చేసుకుంటామంటే రేపు యుద్ధం వచ్చిందంటే విదేశీ సప్లైల మీద ఆధారపడకుండా మనం యుద్ధం చేయొచ్చు. ఆ దిశగా మనం పనిచేస్తున్నాం. సరే, మరి వీటి పరిస్థితి ఏంటి అంటే దానికి కూడా మనం ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ తోటి మనం కో ప్రొడక్షన్ మొదలు పెట్టాం. ఇజ్రాయెల్ కూడా వాళ్ళు యూరోప్ వాళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భారతదేశంలో ప్రొడక్షన్ పెట్టే దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మన దేశంలో ఇంకా కొన్ని చట్టబద్ధంగా కొన్ని లా ఇవన్నీ కూడా మారాలి, కొంత అట్మాస్ఫియర్ కొంత మారాలి. ప్రభుత్వం దాని గురించి ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ కంప్లీట్ గా మన దేశంలో షిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్పైస్ అన్నటువంటి స్పైస్ 1000 అంతా కూడా భారతదేశంలో తయారు చేస్తే కో డెవలప్మెంట్ అయితే కనుక అది కూడా మన దేశంలో లైనప్ ఉంటుంది. రష్యా ఇప్పుడు ఆఫర్ ఇస్తుంది, వాళ్ళ మ్యూనిషన్ అంతా కూడా భారతదేశంలో కో ప్రొడక్షన్ చేద్దామని చెప్తున్నారు. బ్రహ్మోస్ సక్సెస్ స్టోరీ మనం చూసాం, ఇద్దరు కలిసి తీసుకొచ్చారు ఆ బ్రహ్మోస్ ఈరోజు భారతదేశంలో తయారవుతాం. కాబట్టి బహుశా 95-96% దాకా మనం వెళ్ళొచ్చు. బట్ ఒక 4-5% ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. అన్ని దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటే మనం కూడా చేసుకోక తప్పదు. బట్ ఇది ఆల్మోస్ట్ ఆత్మనిర్భరత మనం అచీవ్ చేసాం. మేజర్ 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 అచీవ్మెంట్. అందుకని మనం రేపు యుద్ధం చేయాలంటే చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ విదేశీ బ్లాక్మెయిల్లకి ఒత్తిళ్లకు లొంగకుండా మన యుద్ధం మనం చేసుకునేటువంటి క్షమత మనం పెంచుకున్నాం. ఈరోజు చూస్తున్నాం రష్యా ఎందుకు తట్టుకోగలుగుతోంది. యుక్రెయిన్తో యుద్ధం చేయట్లేదు, రష్యా నేటోతో యుద్ధం చేస్తోంది. నేటో వాళ్ళ ఉన్న అస్త్రశస్త్రాలన్నీ యుక్రెయిన్కి ఇచ్చినా కానీ కూడా రష్యా తట్టుకోగలుగుతుంది అంటే వాళ్ళ ఇండస్ట్రియల్ బేస్ అంత గొప్పగా ఉంది. అంతేకాదు వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సరే, డిలేలు అవుతున్నాయి, మనకు S-400 కొంత డిలే అయింది. యుద్ధం జరుగుతుండగానే ఒక బ్యాటరీ మనకి ఇచ్చారు వాళ్ళు. అలాగే మెల్లిమెల్లిగా కొన్ని దేశాలకి, ఇండోనేషియా, ఇతర సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికాలో కొన్ని దేశాలకి వాళ్ళు ఇస్తున్నటువంటి అస్త్రాలు కొంత డిలే అయింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత సాలిడ్ ఇండస్ట్రియల్ బేస్ ఉంది కాబట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతున్నారు. ఇంకా కన్జల్-1 లాంటిది, మనకు కజల్-1 లాంటిది, మనకు హైపర్సానిక్ మిసైల్స్ వాళ్ళు తయారు చేశారు, చాలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇన్నోవేట్ చేస్తూనే ఉన్నారు. ఆ శక్తి మన దేశంలో పెంచుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆత్మనిర్భరత పెరుగుతుందో ఎటువంటి యుద్ధం వచ్చినా ఒక సుదీర్ఘంగా జరిగిందంటే 1-2 సంవత్సరాలు, ఇప్పుడు రష్యా ఎలా యుద్ధం చేస్తుందో అలాగా చాలా సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మన ఇండస్ట్రియల్ బేసే మనల్ని ఆదుకుంటుంది. ఇంపోర్ట్స్ మీద ఆధారపడి మనం బతకలేము, యుద్ధం చేయలేము. ఆ క్షమత పెంచుకుంటున్నాం. ఇంకొక 3-5 సంవత్సరాలు మనం కనుక ఇదే కంటిన్యూ చేసి ఆత్మనిర్భరత పెంచుకున్నామంటే తర్వాత ఇంకా మనల్ని చైనా కానీ ఈ శక్తులు ఏవి కూడాను పాకిస్తాన్ కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా మనకు కొంత వల్నరబిలిటీ ఉంది, కొన్ని ప్రాంతాల్లో కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి. అవి కూడా క్రమేపీ అవి కూడా పోతాయి. ఎందుకంటే పాలసీస్ క్లియర్ గా పెట్టింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ పాలసీస్ ఆధారంగా రాబోయే రోజుల్లో మనం కంప్లీట్ ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే 91% చిన్న విషయం కాదు. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము. మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఏదో OFB ఉండిందో అది ప్రభుత్వ రంగ సంస్థ గబ్బిడాలతో కొట్టుకున్నటువంటి దాన్ని ఇప్పుడు 7 కంపెనీలుగా విభజించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ రంగంలో ప్రైవేట్ రంగ సంస్థలు ఓపెన్ అప్ చేసేసరికి వాళ్ళు కూడా ఆవిష్కరణలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందుకని మన ఈ కెపాసిటీ బిల్డ్ అవుతుంది. ఇది కొంత సమయం అయిన తర్వాత ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా దిగబోతాం మనం. సో రెవెన్యూస్ పెరగబోతున్నాయి. ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, చైనీస్ బ్లాక్, అమెరికన్ బ్లాక్, వీళ్ళకి అతీతంగా మోరల్ లెక్చర్స్ ఇవ్వకుండా ఎవరైనా కొనుక్కోవాలంటే భారతదేశం ఒక శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి ఇన్ని యాంగిల్స్ చూసామంటే కనుక
ఈ అచీవ్మెంట్ చిన్నది కాదు, చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ కింద మనం భావించాలి. అందరిని కూడా మనం అభినందించాలి. ఎస్ సార్. యాక్చువల్లీ ఈవెన్ ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర కూర్చొని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏం మాట్లాడినా సరే మా పెట్రోల్ రేట్లు తగ్గట్లేదు. లేకపోతే మాకు ఇంకెక్కడో రేట్లు పెరిగిపోయినాయి. టాక్సేషన్‌లో ఇవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అని చాలా మాటలు మాట. యెస్, ఆఫ్‌కోర్స్ టాక్సేషన్‌కి సంబంధించి ఇంకా చేయాల్సినవి కొన్ని ఉండవచ్చు. ఇంకోటి చేయొచ్చు గానీ, బట్ పెట్రోల్ రేట్లు బయట క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా మాకు ఇక్కడ రూపాయి తగ్గించట్లేదు అనే మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి మీ డబ్బులు వృధా కావట్లేదు. ఇంకో దగ్గర అద్భుతాలు సృష్టించడానికి ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని మనం గమనించాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంత ఈజీ కాదు. ఇది ఒక 10 ఏళ్లలో 15 ఏళ్లలో మనం చేస్తున్న ఈ అద్భుతాలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు దగ్గరికి వెళ్ళి అనేక అంశాల్లో మనం చేస్తున్నవన్నీ కూడా ప్రాపర్ యూటిలైజేషన్, నిజానికి మన భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. దీన్ని మనం అభినందిద్దాం. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇందాక మీరు టచ్ చేశారు యాక్చువల్లీ 5th జనరేషన్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ కి సంబంధించి అరిహంత్ క్లాస్ కి సంబంధించినటువంటి వాటిని 5th జనరేషన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఇది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 4th జనరేషన్ కి సంబంధించి అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ S4 దీన్ని సీ ట్రయల్స్ లోకి వచ్చేసింది ఆల్రెడీ. సో అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ ప్రత్యేకత గురించి మీరు ఇంతకు ముందు కూడా వివరించారు. బట్ ఇప్పుడు సీ ట్రయల్స్ ఒకవైపు జరుగుతున్నాయి, 5th జనరేషన్ వైపు అడుగులు వేస్తున్నాం. నిజానికి ఇండియన్ నేవీకి సంబంధించి ఇది కీలకమైన అడుగు. ఇంకోవైపు ఎయిర్ ఫోర్స్ కి మనము ఆమ్కా ఆల్రెడీ ఉండనే ఉంది. సో ఒక దగ్గర ఆగిపోవట్లేదు, అప్డేషన్ కూడా మనం ఆల్రెడీ ఆలోచిస్తున్నాము అని అంటే విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కరెక్ట్. మనకు ఏమైనా కానీ ఫస్ట్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ లో ఫస్ట్ ఏదైతే బయటకు వస్తుందో షిప్ కానీ సబ్మరీన్ కానీ ఆ క్లాస్ లో వచ్చే వాటిని అదే పేరు పెడతారు. అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్ అంటారు. ఎందుకంటే మొట్టమొదటిగా వచ్చింది అరిహంత్, ఐఎన్ఎస్ అరిహంత్. తర్వాత వచ్చింది ఐఎన్ఎస్ అరిఘాత్, తర్వాత అరిదమన్, 3 వచ్చినాయి. ఇప్పుడు 4వది S4 అన్నది వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళు. అది అంటే దాని 2 ఉంటుంది. మనకు నేవీలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి లాంచింగ్ అంటారు, 2 కమిషనింగ్ అంటారు. లాంచింగ్ ఏంటంటే కనుక సముద్రంలోకి వదులుతారు. దాన్ని సముద్రంలో వదిలిన తర్వాత దాని కెపాసిటీ బట్టి దాన్ని కొంతకాలం దాన్ని సీ ట్రయల్స్ చేస్తారు. సముద్రంలో తీసుకువెళ్తారు, తిప్పుతారు, యుద్ధ విన్యాసాలు చేస్తారు. షార్ప్ కర్వ్స్, టర్న్స్, వాళ్ళ మీద డ్రోన్ అటాక్స్ లేదా మిసైల్ అటాక్స్ జరిగితే ఎలా తట్టుకోవాలి, కింద టార్పిడోస్ ఫైర్ చేస్తే ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. డిఫరెంట్ వెదర్ ప్యాటర్న్స్ లో స్టార్మ్స్ వస్తున్నప్పుడు, పెద్ద తుఫాన్లు వస్తున్నప్పుడు ఎలా తట్టుకోవాలి, దాంట్లో సముద్రంలో ఇంకేదైనా కనుక శత్రు నేవీ చుట్టుపక్కల తిరుగుతుంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆల్ ప్రోటోకాల్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దాన్ని కమిషన్ చేస్తారు. కమిషన్ చేసినప్పుడు దానికి ఒక ఫ్లాగ్ ఇస్తారు. ఫ్లాగ్ ఇచ్చినప్పుడు దానికి ఫ్లాగ్ కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు. దానికి మొత్తం సిస్టమ్ అంతా ఉంది దానికి. కాబట్టి 2 అంశాలు. ఈ రోజు ఈ S4 అంటే ముందరం 3 పేర్లు చెప్పుకున్నాం కదా మనం. ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అరిదమన్ 3 పేర్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 4వది, అందుకని S4 అంటారు దాన్ని. ఆ 4వది ఇంకా పేరు పెట్టలేదు. మోస్ట్ లైక్లీ ఐఎన్ఎస్ అరిజిత్ అని పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. బహుశా అరిజిత్ అన్న పేరే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది 4వది ఇప్పుడు ఆల్రెడీ సముద్రంలోకి ప్రవేశపెట్టారు. బహుశా 5-6 నెలల్లో దీని యొక్క టెస్ట్ అన్ని అయిన తర్వాత మేబీ వచ్చే సెప్టెంబర్ అక్టోబర్కో 2026 సంవత్సరం అంతానికి దీన్ని కమిషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 4 సబ్మరీన్స్ కూడా మనకి ఏంటంటే అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇస్తున్నాయి. ఇవి SSBNs అంటారు. అంటే దానిలో ఉన్నటువంటి ఇంధనం న్యూక్లియర్ ఇంధనంతో తిరుగుతుంది కాబట్టి చాలా కాలం అది సముద్రంలో ఉండొచ్చు. వాళ్ళకి అవసరం ఎప్పుడు వస్తుందంటే ఆ సిబ్బందిని అక్కడ మార్చాలంటే, సిబ్బంది 2 సంవత్సరాలు ఉండలేరు కదా దాంట్లో, ఎప్పుడో మళ్ళీ వాళ్ళు మారాలి, కొత్త సిబ్బంది వెళ్ళాలి. అది ఒకటి కావచ్చు. ఆహారం, వాళ్ళకి ఆహారం ఎక్కడ కావాలి, ఎక్కడి నుంచి సప్లై కావాలి కదా. సముద్రంలోనే ఉంటే వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అది కొంత 3 నెలలకో 4 నెలలకో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు రాక తప్పదు కదా, బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఆహారం నింపుకోవాలి కదా. అది కన్స్టెంట్ అంతే. కానీ దాంట్లో ఇంధనం ఉంటుంది కాబట్టి ఇంధనం ఎంత దూరమైన ఎంతకాలమైనా ఉండొచ్చు, కొన్ని సంవత్సరం కూడా ఉండొచ్చు అక్కడ. సో అది 2 న్యూక్లియర్ బాంబు కూడా ఉంటుంది. SSNs అన్న వాటిలో న్యూక్లియర్ బాంబు ఉండదు. దాంట్లో న్యూక్లియర్ ఇంజన్, న్యూక్లియర్ ఇంధనంతో నడిచేటువంటి SSNs సబ్మరీన్స్ కూడా ఉంటాయి. కానీ SSBN అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉంటాయి దాంట్లో. దీంట్లో మనకు న్యూక్లియర్ బాంబులు కూడా పెట్టుకొని తిరుగుతాం. న్యూక్లియర్ బాంబులు మనకు సముద్రంలో ఎప్పటికీ కప్పులై రెడీగా ఉంటాయి. బహుశా మనకన్నా శత్రువు మన దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ మొదటి అటాక్ లో మొత్తం ధ్వంసం చేశాడు అనుకుందాం కాసేపు. అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ధ్వంసం చేశాడు. మనం దాన్ని న్యూక్లియర్ అటాక్ చేయలేనటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ మనం అది చేయొచ్చు కదా. పాకిస్తాన్కు ఉన్నటువంటి న్యూక్లియర్ అటాక్ అంతా కూడా మొత్తం ఒక 2-3 గంటల్లో మొత్తం దాన్ని మనం సర్వనాశనం చేయగలం. వాడు మళ్ళీ తిరిగి మన మీద దాడి చేయాలంటే వాడి దగ్గర కెపాసిటీ ఉండకపోవచ్చు.
ఎయిర్పోర్ట్ లేవు లాంచ్ చేయడానికి, వాడికి మిజైల్స్ ఫైర్ చేయడానికి సైలోస్ ఉండవు. ఇంకెక్కడి నుంచి ఫైర్ చేస్తాడు వాడు? కరాచీ నేవీని లేపేస్తాం మనం, ఇంకేం మిగలదు వాడికి. కొన్ని గంటల్లో మొత్తం దీన్ని నిర్వీర్యం చేయొచ్చు. అటువంటి పరిస్థితి మన దేశం మీదకి వస్తే మనం ఏం చేయాలి? సబ్మెరీన్స్ నుంచి కొట్టగలగాలి. సబ్మెరీన్ లో కనుక మన సిగ్నల్ వెళ్ళిందంటే, సబ్మెరీన్ కొట్టిందంటే షూర్ షాట్, ఇంకా తప్పించుకోలేరు. సబ్మెరీన్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, సముద్రంలో ఎక్కడో ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిందంటే వాళ్ళు ఫైర్ చేయొచ్చు. అది కూడా మనం చూసాం. K4 గత క్షాత్రంలో మనం చర్చించాం. K4 3500 కిలోమీటర్ కొట్టగలదు. సో ఇది సింపుల్ గా వెళ్ళి అక్కడ మలక్కా స్ట్రైట్స్ నుంచో, సుండా స్ట్రైట్ నుంచో అక్కడ నుంచో వెళ్ళి మనకు థాయిలాండ్ దగ్గర, ఇండోనేషియానో, బాలీనో, ఫిలిప్పైన్స్ దగ్గర ఎక్కడో సముద్రంలో దాచిపెట్టుకుని ఫైర్ చేసిందంటే బీజింగ్ లేపేచ్చు మనం. కాబట్టి అంత కెపాసిటీ ఉంది. ఇన్ఫాక్ట్ మనం చాలా తక్కువ చెప్పాం, 3500 కిలోమీటర్లు చెప్పాం. దాని కెపాసిటీ 5000 కిలోమీటర్లు దాటి కొట్టగలదు. అది నోటమ్ 5500 కిలోమీటర్కి ఇచ్చారు, కానీ 3500 కిలోమీటర్స్ అని చెప్పి వదిలేశారు మన వాళ్ళు. ఎందుకంటే అది స్ట్రాటజీగా మనం అంతా దాని కెపాసిటీ మొత్తం చెప్పాం కాబట్టి. ఆల్రెడీ 5000 కిలోమీటర్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. ఇది K4 లో. నెక్స్ట్ రాబోయేటువంటి వర్షన్స్ ఏవైతే ఉంటాయి, ఇంకా 6000 7000 కిలోమీటర్ కొట్టగలిగిన క్షమత మనకు వస్తుంది. ఆ మిజైల్స్ అన్ని కూడా ఇగో ఈ INS అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్ వాడి కొడతాయి. దీంట్లో ఒకటో రెండో రిపేర్స్ వచ్చినా కానీ కనీసం 2 సబ్మరీన్స్ సముద్రంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. అది ఆ ప్రోటోకాల్స్ అనేది, న్యూక్లియర్ ప్రోటోకాల్స్. ఇందాక కూడా చెప్పాను. S5 నెక్స్ట్ జనరేషన్ మనం రాబోతున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? స్టెల్త్. రెడార్ బీమ్ కొడితే కానీ దీని మీద ఉన్నటువంటి పెయింట్ కానీ, దీని మీద ఉన్నటువంటి మెటల్ కానీ ఇవంతా కూడాను దాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. అందుకని వాడికి సిగ్నల్ రిటర్న్ వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళు తెలియదు ఏమవుతుందో. అలాగే ప్రొపల్షన్, మామూలుగా వెనకాల తిరుగుతున్న ఫ్యాన్ దాన్ని ముందు తీసుకెళ్తున్నట్టు ఈ ప్రొపల్షన్ సిస్టమ్, ఆ శబ్దంతో వాడు పసిగట్టగలరు ఇది ఇక్కడ ఒక సబ్మరీన్ ఉంది. దాంట్లో ఆ శబ్దం చాలా రెడ్యూస్ చేసి అది శత్రువుకి అర్థం కాని పరిస్థితిలో చాలా ఫీబుల్, అంటే అన్నిటికంటే తక్కువ డెసిబుల్స్ లో వస్తున్నటువంటి శబ్దాన్ని వాళ్ళు తయారు చేయగలరు. కాబట్టి ఈ స్టెల్త్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మళ్ళీ ఎప్పుడో మనం స్టెల్త్ సబ్మరీన్ గురించి వెపన్ సెగ్మెంట్ లో ఎప్పుడో మాట్లాడదాం. బట్ ఓవరాల్ గా దాన్ని ఆ దిశగా ఇది తీర్చిదిద్దడానికి ఆల్రెడీ 2 షిప్పులు ప్రొడక్షన్ మొదలైనాయి. షిప్పులు కానీ సబ్మరీన్లు కానీ మేజర్ 80% వర్క్ ఏంటంటే వెల్డింగ్ ఆల్రెడీ మొదలైంది. విశాఖపట్నంలో మొదలైంది. ఇందాక నేను చెప్పాను కదా, అరిహంత్ క్లాస్ వచ్చి 6000 టన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే అది సముద్రంలో వేసినప్పుడు ఎంత బరువు, ఎన్ని నీళ్ళని డిస్ప్లేస్ చేయగలదు దాని ఆధారంగా చెప్తారు. అది 6000 టన్నుల డిస్ప్లేస్మెంట్ అరిహంత్ క్లాస్ ఉంటే, ఇప్పుడు S5 మనం తీసుకొచ్చేది 13500 టన్నుల డిస్ప్లేస్మెంట్. అంటే దీనికంటే డబుల్ ఉండబోతుంది. టార్పిడోలు ఎక్కువ ఉంటాయి, మనకు న్యూక్లియర్ మిజైల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని కెపాసిటీ చాలా ఉంటుంది, దాని ఇంజన్ కెపాసిటీ చాలా ఉంటుంది. కాబట్టి ప్లస్ అలాగే ఆహారం దాంట్లో చాలా నిల్వ చేసుకోవచ్చు వాళ్ళు. ఇవి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వీళ్ళు మారాలి అంటే కనుక అది పోతే సంవత్సరం రోజులు అక్కడే సముద్రంలో ఉండొచ్చు వాడు. అటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 ప్రొడక్షన్లో ఉన్నాయి, మిగతా 2 కూడా వస్తాయి. ఈ 4 వచ్చేసరికి బహుశా 2030-35 మధ్యలో ఎప్పుడో వస్తాయి అవి. అప్పుడు కమిషన్ అయితే దాంట్లో ఒక్కోస్ ఫేజెస్లో ఉంటాయి. బహుశా 2030కి మొదటిది రావచ్చు, 32కి 2 ఇలా ఫేజెస్లో వస్తాయి అవి. అందుకే నేను ఇందాక చాలా కాలంగా చెప్తున్నాను, నేను 4-5 ఏళ్లలో చైనా ఏమైనా చేయగలిగితే మనం ఏమైనా చేయాలి, కానీ 5 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని కన్నెత్తి కూడా చూడలేరు. అంత కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం మనం. కరెక్ట్. సరే, ఇక మరొక వైపు మనం ఇప్పటిదాకా మనం స్వదేశీ పరిజ్ఞానం గురించి మాట్లాడాము, స్వదేశీ టెక్నాలజీ గురించి మనం మాట్లాడాము, పూర్తిగా ఇండిజినైజేషన్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ దీంతో పాటు ఈవెన్ ఎక్కడైతే అద్భుతమైనటువంటి క్యాపబిలిటీ, సామర్థ్యం కలిగినటువంటి సంస్థలు ఉన్నాయో వాటి నుంచి కూడా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఏవైనా ఉంటే వాటిని మనం ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మీరు ఈవెన్ ఇంజిన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆమ్కా కోసం కానివ్వండి, మనకు ఈవెన్ ఫైటర్ జెట్స్ కు సంబంధించినటువంటి జెట్ ఇంజిన్స్ కి సంబంధించినటువంటి కొరత మనకు చాలా రోజుల నుంచి ఉందని మీరు చెప్పారు. ఈవెన్ ఇంతకు ముందు కూడా ఈవెన్ క్షాత్రం ఎపిసోడ్స్ లో రోల్స్ రాయిస్ ప్రస్తావన కూడా చేశారు. సో రోల్స్ రాయిస్, యూకే సంబంధించినటువంటి రోల్స్ రాయిస్ సంస్థ మన భారతదేశంలో ఒక పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో వాళ్ళకున్నటువంటి మేజర్ హోమ్ మార్కెట్ అని వాళ్ళు అంటున్నారు. అందులో యుఎస్, అదేవిధంగా జర్మనీని హోమ్ మార్కెట్స్ గా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు భారతదేశం 3rd ప్లేస్ గా అవ్వబోతోంది, విచ్ ఇస్ వెరీ వండర్ఫుల్ థింగ్. ఇది నిజానికి చాలా గొప్ప విషయం. అండ్ రోల్స్ రాయిస్ స్టోరీ కూడా అప్పట్లో మనకు క్రయోజెనిక్ ఇంజన్స్ సమయంలో కూడా ఒక చిన్న వివాదం కూడా ఉండింది ఆ టైంలో రోల్స్ రాయిస్ కి సంబంధించి. అండ్ ఇంకోటి లాక్హీడ్ మార్టిన్, యుఎస్ కి సంబంధించినటువంటి లాక్హీడ్ మార్టిన్ తోటి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఒక ఒప్పందం చేసుకుంది. అండ్ ఈ 2 అంశాల గురించి మనం చెప్తారు. 2 ఇంపార్టెంట్ సంస్థలే, రోల్స్ రాయిస్ ఇంజిన్స్ కోసం, లాక్హీడ్ మార్టిన్ ఏమో యుఎస్ కి సంబంధించినటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో మేజర్ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఈ 2తో భారత రక్షణ రంగ విభాగానికి సంబంధించినటువంటి ఒప్పందాలు అండ్ రాబోయే రోజుల్లో అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
మనకు చూస్తే కనుక గతంలో మనకు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటన్నిటికి కూడా దానికి ఏమైనా రిపేర్లు వస్తే, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ అక్కడ దాకా పంపించాల్సిన పరిస్థితి ఉండేది మనకి. లేదా వాళ్ళ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్పేర్ పార్ట్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేయడానికి చాలా సమయం పట్టేది, ఖర్చుతో కూడినటువంటిది. మనకు టెక్నాలజీ అబ్జర్వ్ అయ్యేది కాదు. యుద్ధ సమయంలో మనం అంత టైం మనకు ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఫేస్ చేసింది. F-16లు కొట్టంగానే దానికి రిపేర్లు చేయడానికి కొన్ని వారంలో రిపేర్ చేసి దాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. అటువంటి అంశంలో మళ్ళీ అమెరికా నుంచి ఎవరో వచ్చి దాన్ని రిపేర్ చేయాలి. కాంట్రాక్ట్ అంతా అమెరికన్ కాంట్రాక్టర్స్కి ఇచ్చారు. కాబట్టి ఏం చేస్తాం మనం? మన దేశంలో అటువంటి పరిస్థితి వస్తే కీలకమైనటువంటి మన అసెట్స్ కొన్ని ఉన్నాయి. C-130J ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇవి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. మన ట్యాంకులని, మన ట్రూప్స్ ని, మన గన్స్ ని, వీటినన్నింటినీ మన యుద్ధ భూమిలోకి ఫార్వర్డ్ బేసిస్ కి తీసుకెళ్లి డిప్లాయ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. అలాగే మేజర్ ఎవాక్యుయేషన్ చేయాలన్నా కానీ వాడచ్చు. అది మనం అమెరికా నుంచి కొన్నాం. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి వెళ్తాం మనం చూసాము. యూకేది F-35 వచ్చి తిరువనంతపురంలో కూర్చుంది. అది 40 రోజులు 50 రోజులు కూర్చుంది అక్కడ. దాన్ని రిపేర్ చేయలేకపోయాం. వాళ్ళ ఇంజనీర్స్ చేంజ్ చేయలేకపోయారు. మళ్ళీ అమెరికా నుంచి వచ్చి వాళ్ళు ఏదో రిపేర్ చేసేంత వరకు అవ్వలేదు. మరి అన్ని రోజులు అది ఎక్స్పోజ్ అయిపోయింది కదా. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోలేం కదా. యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి C-130 4 రోజులు 5 రోజులు వారం అంటే మహా అంటే వారం 10 రోజుల్లో మళ్ళీ అది పైకి రావాలి. ఏం చేస్తాం దానికి? అది మనం చేస్తున్నాం. ఇంతకాలం లేనటువంటిది మనం చేయగలిగింది మనం చేస్తున్నాం మన దేశంలో. బయట ఆధారపడినటువంటి ఎవరి మీద ఆధారపడ్డామో వాళ్ళని కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టమంటున్నాం. కాబట్టి మన ప్రత్యామ్నాయం మన దేశంలోనే ఉండబోతుంది. ఇప్పుడు C-130కి సంబంధించి లాక్హీడ్ మార్టిన్ తర్వాత టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వీళ్ళిద్దరు కలిసి జాయింట్ వెంచర్ లో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ అంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ దాన్ని శంకుస్థాపన చేశారు. దాని ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టబోతున్నారు. ప్రొడక్షన్ కాదు, ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ MRO అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ అంటారు. కాబట్టి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర C-130లు అన్నిటి కూడా వాళ్ళు రిపేర్ చేస్తారు. అలాగే వాళ్ళు దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఏముందో దానికి ప్రతి ఉంటుంది కదా, ఎన్ని గంటలు తిరిగిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి, దానికి గ్రీజ్ వేయాలి, దానికో ఫిల్టర్లు మార్చాలి, ఏవో ఉంటాయి కదా మన కార్కు ఉన్నట్టు వాడికి కూడా ఉంటాయి. అవన్నీ చేస్తారు. అలాగే ఓవరాల్ కూడా ఒక్కొక్కసారి పెద్ద ఓవరాల్ చేయాల్సి వస్తుంది. దానికి టెక్నాలజీ మారుండొచ్చు, చాలా ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ చేస్తారు. అది భారతదేశానికి సంబంధించినే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆఫ్రికా, మనకు వెస్ట్ ఏషియాలో కావచ్చు, లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో కావచ్చు, సెంట్రల్ ఏషియాలో కావచ్చు, C-130 ఎవరెవరికి అమ్మారో వాళ్ళు కూడా అమెరికా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ బెంగళూరుకి వచ్చి వాళ్ళు దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు. కాబట్టి ఆ ఫెసిలిటీ మన దేశంలో వచ్చింది. రేపు యుద్ధం అంటూ వస్తే కనుక అమెరికన్ అసెట్స్ మన దగ్గర ఉన్నవన్నీ కూడా మన దేశంలో రిపేర్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్ మనతో. అలాగే రోల్స్ రాయ్స్ మనకు ఎస్పెషల్లీ ఏవియేషన్ ఇంజిన్స్ కి, మన ఫైటర్ జెట్ ఇంజిన్స్ కి మనకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. రష్యన్ ఇంజిన్స్ ఎలాగో ఉన్నాయి, మనం ఎలాగో తీసుకున్నాం. HAL మనం దాని లైసెన్స్ తోటి వాళ్ళ దగ్గర మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. మనకు అది పాత టెక్నాలజీ. రాబోయే ఆమ్కా కావచ్చు, కొత్త మనకి ఆవిష్కరణ ఏవో చేసుకుంటున్నామో దానికి ప్రస్తుతానికి GE-414 మనం ఆర్డర్ ఇచ్చాం. GE-414 అక్కడే తయారు చేసి మనకు పంపిస్తామంటున్నారు. కాబట్టి దాని ప్రస్తుతానికి మన దేశంలో కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. సఫ్రాన్ రెండవ ఆప్షన్. సఫ్రాన్ భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. కాబట్టి సఫ్రాన్ వాళ్ళ ఇంజిన్స్ కూడా ఇక్కడ మన దేశంలో కో ప్రొడక్షన్, మన దేశంతో కో ప్రొడక్షన్ చేసి టెక్నాలజీ ఇక్కడే IP తీసుకునే దిశగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మూడవది రోల్స్ రాయ్స్ UK బేస్డ్ కంపెనీ, US కాదు, UK బేస్డ్ కంపెనీ. ఇది ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీ రోల్స్ రాయ్స్. సో రోల్స్ రాయ్స్ టెక్నాలజీ గతంలో మనకు ఆఫర్ ఇచ్చారు, కానీ మనం కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేసాం మనం. ఇప్పుడు కూడా మనం చూస్తే కానీ పెద్ద బోయింగ్స్ లో వాటిలో ఇంజిన్స్ అని మనకు రోల్స్ రాయ్స్ ఇంజిన్సే ఉంటాయి. డ్రీమ్ ఎయిర్లైన్స్, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, దాంట్లో రోల్స్ రాయ్సే ఉంటుంది. ఈవెన్ ఫైటర్ జెట్స్ లో కూడా ఉంటాయి అవి. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫెసిలిటీ భారతదేశంలో పెట్టదలుచుకున్నారు. సో దాంతో ఏమవుతుందంటే మనకు ఇంకో ఆప్షన్ రాబోతుంది. బహుశా ఫైటర్ జెట్స్ లో కొన్ని ఆప్షన్స్ మనం తీసుకురావచ్చు. ఏదో ఆమ్కా ఒకటే కాకపోవచ్చు, ఇంకేదైనా కొన్ని తీసుకురావచ్చు. మనం దాంట్లో మనం వాడుకోవచ్చు దాన్ని, లేదా కొన్ని వర్షన్స్ లో మనం వాడచ్చు. ఇంకా కీలకమైనది ఏంటంటే నేవల్ ఇంజిన్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఒక ఎయిర్ ఫోర్స్ కే కాదు, నేవీకి కూడా కావాల్సిన ఇంజిన్స్ ఏముంటాయో అది కూడా రోల్స్ రాయ్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అందుకని భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళ ఇంజిన్లు తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆప్షన్స్ పెరుగుతాయి. సఫ్రాన్ ఇక్కడే ఉండబోతోంది, రోల్స్ రాయ్స్ ఇక్కడే ఉండబోతోంది. GE రేపు మనకి ఏమైనా బెదిరిస్తే కనుక మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి ఇద్దరు కూడా మన దేశంలో వస్తున్నారు. పైపెచ్చు 3వ స్థానంగా పెట్టుకున్నారు వాళ్ళు. యూకేలో వీళ్ళ ఫస్ట్ బేస్ ఉంది, 2 జర్మనీలో ఉంది, 2 యూరోప్ బేస్డ్ ఉన్నాయి. 3వది యూరోప్ బయట మన దేశంలో పెడుతున్నారు. కాబట్టి ఈ దృష్ట్యా ఇది కూడా ఒక స్ట్రాటజిక్ మనకు ఒక మూవ్ కింద మనం భావించాలి. మన దేశంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టినందువల్ల మనకు ఆప్షన్స్, ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు మన నేవీకో, ఎయిర్ ఫోర్స్కో, మన హై ఎండ్ డ్రోన్స్ కో మనకు కావాలంటే కనుక
మనకు రోల్స్ రాయ్స్ దగ్గర కూడా కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. క్రమేపీ జీఈని కూడా మన దేశంలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాము. జీఈ కూడా మన దేశంలో సెకండ్ లైన్ ప్రొడక్షన్ పెట్టక తప్పదు. పెట్టకపోతే కనుక క్రమేపీ వాళ్ళ బిజినెస్ మారిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆ పరిస్థితి తీసుకొస్తాం మనం. కానీ ప్రస్తుతానికైతే ఇగో సెఫ్రాను, రోల్స్ రాయ్స్ ఇద్దరు మన దేశానికి వచ్చారు. శుభపరిణామం ఇది. ఇంకా ఇటువంటి కంపెనీలన్నీ కూడాను వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ప్రాఫిటబిలిటీ అంతా యూరోప్ లో చచ్చిపోతుంది. వాళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల, రష్యా నుంచి చీప్ గ్యాస్ ఎనర్జీ కట్ చేసినందువల్ల వాళ్ళ ఇండస్ట్రీలన్నీ మూతపడుతున్నాయి. మూతపడిన ఇండస్ట్రీలన్నీ చైనాకు వెళ్తున్నాయి. చైనాకు వెళ్లకుండా భారతదేశంలో రోల్స్ రాయ్స్ వస్తుందంటే ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ కింద మనం భావించాలి. ఎస్ సార్, కరెక్ట్ చెప్పారు మీరు. యాక్చువల్లీ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో వింగ్ కమాండర్ జగ్మోహన్ నాథ్ గారి గురించి ఈ వారం మనం మాట్లాడదాం. మహావీర్ చక్ర అవార్డు తో మన భారత ప్రభుత్వం వారిని సత్కరించింది. మహావీర్ చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి 1962 వార్ లో కావండి, 65 వార్ లో పాకిస్తాన్ అటు చైనా రెండు యుద్ధాల్లో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. సో వారి గురించిన వివరాలు తెలియజేస్తారు. 1930లో రాజస్థాన్ లో జన్మించారు ఈయన. ఒకసారి కాదు, 2 ఎంబీసీలు వచ్చాయి ఆయనకి. 2 సార్లు ఆయన మహావీర్ చక్రతోటి ఆయన్ని సత్కరించుకున్నాం మనం. ఆయన యుద్ధంలో చనిపోలేదు. ఆయన 2 యుద్ధాలను తట్టుకుని ఆయన నిలిచారు. రీసెంట్ గా కాలం చేశారు ఆయన. కాబట్టి ఆయన 2 యుద్ధాలు చూశారు. చైనా ఫ్రంట్ చూశారు, పాకిస్తాన్ ఫ్రంట్ చూశారు. 1962లో ఆయన రికగ్నైసెన్స్ వెళ్ళారు. ఎందుకంటే అప్పుడు మనకు నెహ్రూ ప్రభుత్వం, పిచ్చి ప్రభుత్వం ఎలా ఆలోచన చేసిందో మనకు తెలుసు. కృష్ణ మేనన్ మన ఎయిర్ ఫోర్స్ ని బరిలో దించలేదు, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. టిబెట్ సైడ్ చైనాకి ఎయిర్ ఫోర్సే లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ రన్వేస్ అని అంత ఎత్తులో ఉంటాయి కదా. ఈ విషయం మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా మన క్షేత్రంలో. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కెపాసిటీ లేదు. ఇంకా 1962లో 62లో అయితే వాళ్ళకి ఆ కెపాసిటీ కూడా లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర లేనే లేవు, అసలు ఎయిర్ క్రాఫ్టే లేదు. మన ఎయిర్ క్రాఫ్ట్ బరిలో దించుంటే కనుక చైనాని ఎప్పుడో కట్ చేసి ఉండొచ్చు. అసలు 62 యుద్ధం మనం తప్పకుండా గెలిచి ఉండేవాళ్ళం. నెహ్రూ భయపడ్డాడు, వాళ్ళ దగ్గర ఎంత ఎయిర్ ఫోర్స్ ఉందో అని భయపడి మనకు ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు ఈయన వింగ్ కమాండర్ జగ్మోహన్ నాథ్ గారు ఆయనకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం సార్టీలు చేసి టిబెట్ లో, అక్సై చిన్ లో అనంతా కూడా ఫోటోగ్రాఫ్ చేసి వీళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మూవ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, క్యాంపులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన పసిగట్టి తీసుకొచ్చారు. ఈయన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుండగా కింద వాళ్ళు చూస్తున్నారు చైనీస్ పేర్లే, కానీ ఏం చేయలేని పరిస్థితి. గన్లోకి వెళ్తగలరు కానీ ఆకాశంలో ఎగురుతాని ఎలా షూట్ డౌన్ చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు. అటువంటప్పుడు అంత రిస్క్ తీసుకొని ఉందో లేదో కూడా తెలియదు కదా, అప్పుడు శాటిలైట్ ఇమేజెస్ లేవు మన దగ్గర. కాబట్టి అక్కడ నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నాయేమో, ఫీల్డ్ గన్స్ ఉన్నాయేమో తెలియదు. అటువంటి రిస్క్ తీసుకొని ఆయన వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి మనకు ఆ సీక్రెట్స్ అన్ని ఇవ్వడంతో మన సైన్యం కొద్దో గొప్ప తట్టుకోగలిగాము. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వస్తున్నది ముందస్తుగా తెలిసి మనం దానికి కనీసం అంటే ఒక కౌంటర్ మెషర్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి మనకు వచ్చింది అది. కాబట్టి అప్పుడు అంత సాహసోపేతంగా ఆయన అన్ని సార్టీలు చేసి ఆ ఇంటెలిజెన్స్ రికగ్నైసెన్స్ అంతా చేశారు. కాబట్టి మన సైన్యానికి ఇంకా దారుణంగా ఓడిపోవాల్సింది కొంత తట్టుకోగలిగాం మనం. కాబట్టి దాని ప్రతిఫలంగా ఆయనకు అప్పుడు మహావీర్ చక్ర ఆయనకు బహుకరించారు. తర్వాత మనకు తెలుసు 65 మళ్ళీ 3 ఏళ్లలోనే మళ్ళీ యుద్ధం వచ్చింది పాకిస్తాన్ తోటి. అప్పుడు కూడా ఆయన పాకిస్తాన్ లో కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ మీద, లాహోర్ మీద, ఈ ప్రాంతం అంతా కూడా గస్తీ తిరిగి వాళ్ళ మూవ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడాను మనకు ప్రభుత్వానికి డిఫెన్స్ మినిస్ట్రీకి చేరవేశారు. కాబట్టి దాని ఆధారంగా మన కౌంటర్ అటాక్స్ జరగగలిగినాయి. కాబట్టి అప్పుడు కూడా టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి, ఆధునికమైనటువంటి వాళ్ళ దగ్గర ట్యాంకులు ఉండేవి. మన దగ్గర ఎప్పుడో పాత బ్రిటిష్వి మనకు పార్టిషన్ అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉండేది. 62 యుద్ధం తర్వాత ఏదో మెల్లిగా మొదలు పెట్టాం కానీ అంతలోనే 3 ఏళ్లలో యుద్ధం వచ్చేసింది. కాబట్టి చాలా పాత టెక్నాలజీ, అటువంటి పాత ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తీసుకువెళ్ళి ఈజీగా షూట్ డౌన్ చేయలేని పరిస్థితిలో చైనా లాగా కాదు, పాకిస్తాన్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండినాయి, వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉండినాయి వాళ్ళ దగ్గర. అటువంటి పరిస్థితులు కూడా ఈయన చాలా ధైర్యంతో సాహసోపేతంగా వెళ్ళి అక్కడంతా కూడాను ఆ పరిస్థితి అంతా కూడా ఆయన యాక్షన్ చేసి అక్కడి నుంచి మెటీరియల్ రికగ్నైసెన్స్ చేసి ఇచ్చినందుకు ఆయనకు మళ్ళీ ఆ 2వ యుద్ధం తర్వాత కూడా ఆయనకు మహావీర్ చక్ర ఇచ్చారు. 2 సార్లు ఆయనకు మహావీర్ చక్ర అవార్డు చేసింది ప్రభుత్వం. కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత ఎయిర్ ఇండియాలో కొంతకాలం పనిచేసి తర్వాత రిటైర్ అయ్యారు ఆయన. కానీ ఆయన ఒక సీక్రెట్ చెప్పారు. సీక్రెట్ చెప్పి చనిపోతున్నప్పుడు ఆయన దాని గురించి చెప్పారు. అంటే అంతకుముందే చెప్పారు, కానీ ఏం చెప్పారంటే 65 యుద్ధంలో మన ఎయిర్ ఫోర్స్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరో ఒక స్పై ఉన్నారు అని చెప్పారు. ఆయన ఎవరు అంటే ఆయన చెప్పలేదు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వదిలేశాడు. యుద్ధం అయిపోయింది, ఇప్పుడు అన్ని అయిపోయి ఆయన బతికుంటే కనుక బహుశా ఆయన పట్టించుండొచ్చు. ఆయన కూడా చనిపోయాడు కాబట్టి ఇంకా దాని గురించి ప్రస్తావన వద్దని వదిలేశారు. కానీ అది కాంట్రవర్సీ అయింది, బహుశా చెప్పవలసి ఉండింది, ఎందుకంటే ఆ నెట్వర్క్ దొరుకుండేది మనకు. బట్ ఆయన ఆ వ్యక్తి గౌరవం కోసం ఆయన చెప్పలేదు.
అదొక చిన్న కాంట్రవర్సీ. ఆయన ఎందుకో వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారు ఆయన. కానీ బట్ ఆ సాహసోపేతంగా ఆయన అప్పుడు చేసినటువంటి ఆ చర్యలన్నీ కూడాను ఆయనకు మహావీర్ చక్రాన్ని 2 సార్లు వచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈయన ఒకరు. కాబట్టి అటువంటి మహానుభావుడికి అంత అద్భుతంగా అంతటి టఫ్ టెరైన్లో, టఫ్ సిచ్యువేషన్స్లో, శత్రువు గురించి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రాణానికి లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల వల్ల ఆయన్ని భారత ప్రభుత్వం 2 సార్లు గౌరవించడం అనేది చిన్న మాట కాదు, చాలా పెద్ద విషయం అది. కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన పరమపదించారు. ఆయన ఆత్మకు ఉత్తమ గతులు కలగాలని భగవంతుడు ప్రార్థిద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. నిజంగానే వింగ్ కమాండర్ జగ్మోహన్ నాథ్ గారికి నేషనలిస్ట్ హబ్ తరపున అండ్ జాతీయవాదుల తరపున వారికి నివాళులు అర్పిద్దాం. మనమందరం కూడా వారి స్ఫూర్తిని మనము కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లోకి వెళదాం. వరుణాస్త్ర గురించి ఈ వారం మనం మాట్లాడదాము. ఇవాళ యాక్చువల్లీ ఎందుకో ఏమో అట్లా యాదృచ్ఛికమో ఏంటో కానీ అన్ని ఒకదానికి లింక్ ఎక్కువగా వస్తున్నాయి. అరిహంత్ క్లాస్ గురించి రెండు మనం డిస్కస్ చేసాము. ఈవెన్ రోల్స్ రాయిస్ అండ్ అది లాక్హీడ్ మార్టిన్ గురించి డిస్కస్ చేసాము. ఇట్లా ఈ వారం కూడా మనము వెపన్ సెగ్మెంట్ అండ్ కంపెనీ సెగ్మెంట్ రెండిటికి లింక్ కూడా కుదిరింది. వరుణాస్త్ర ఇవాళ మనం ఇంకోటి కూడా 4,666 కోట్ల రూపాయల ఒక డీల్ కి మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంతకం చేసింది. అందులో ఇందాక మీరు చెప్పారు హెవీ వెయిట్ టార్పెడోస్ కి సంబంధించినటువంటి వాటిని మనము అక్వైర్ చేయబోతున్నామని. ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే, హెవీ వెయిట్ యాంటీ సబ్మెరైన్ టార్పెడో ఈ వరుణాస్త్ర. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. ఇది తయారు చేసిన కంపెనీ గురించి కూడా మనం మాట్లాడదాం. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఏదైతే డిఆర్డిఓ పరిధిలో ఉందో దాని గురించి కూడా మనం కంపెనీ సెగ్మెంట్ లో మాట్లాడదాం. సార్ ప్లీజ్ ఫస్ట్ వరుణాస్త్ర ఏంటి, వరుణాస్త్ర ఎలా ఉపయోగిస్తారు, దీని ప్రయోజనాలు ఏంటి, ఎలా పనిచేస్తుంది? వరుణాస్త్ర అనేది ఒక టార్పీడో. టార్పీడో అంటే ఏంటి మనకు తెలుసు. షిప్లని కానీ సబ్మరీన్స్ కానీ మనం దాన్ని అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేయాలంటే వాడేటువంటి అస్త్రాన్ని టార్పీడోస్ అంటారు. టార్పీడోస్ సముద్రంలోనే వాడతాం. ఈ టార్పీడో వరుణాస్త్ర అన్నది షిప్పుల నుంచి ప్రయోగం చేయొచ్చు, సబ్మరీన్ నుంచి కూడా ప్రయోగం చేయొచ్చు. గతంలో మనం అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో. సో ఈ డిఆర్డిఓకి సంబంధించి ఇప్పుడు మనం కంపెనీ సెగ్మెంట్లో మాట్లాడబోయేటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు డిజైన్ చేసి దీన్ని తయారు చేయించారు. సో దాంతో మనకు మన దేశంలో మన దేశ పరిజ్ఞానంతో అఫ్ కోర్స్ టెక్నాలజీ ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేసుకున్నాం, సోవియట్ యూనియన్ నుంచి అబ్జర్వ్ చేసుకున్నాం. కానీ మన దేశంలో మొత్తం మెటీరియల్ మన దగ్గరే తీసుకొని టెక్నాలజీ మనదే, ఇండస్ట్రీ మనదే, ప్రొడక్షన్ లైన్ మనదే, దాంతో చేసినటువంటి అద్భుతమైనటువంటి వరుణాస్త్ర. వరుణాస్త్ర అనేది షిప్ కిల్లర్ అని షిప్లను ధ్వంసం చేయగలిగినటువంటిది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇది యాంటీ సబ్మరీన్ చెప్తూనే ఉన్నాను నేను, అలాగే యాంటీ షిప్ కూడా కొట్టచ్చు మనం, బట్ మోస్ట్లీ యాంటీ సబ్మరీన్ ఉంటుంది ఇది. దీన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది వైజాగ్లో వాడుకున్నటువంటి ప్లాంట్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది శాటిలైట్ ఇమేజ్లో చూడొచ్చు, ఇది నేను కొత్తగా చెప్పట్లేదు. వైజాగ్ చుట్టూతున్న చాలా మనకు నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేవల్ బ్యాటరీస్ ఉన్నాయి, నేవల్ రికగ్నైజెన్స్లు ఉన్నాయి, నేవల్ ఏమంటారంటే మనకు రడార్స్ ఉన్నాయి, సెన్సర్స్ ఉన్నాయి, చాలా పెట్టారు ఇక్కడంతా కూడా. అలాగే ఒక 50-60 కిలోమీటర్ల కింద రాంబిల్లి గురించి మనం గతంలో మాట్లాడాం. మనం సబ్మరీన్ పార్కింగ్ లాట్ సముద్రం నుంచే వెళ్ళేటువంటివి. ఈ ప్రాంతం అంతా కూడా ఈస్టర్న్ థియేటర్లో మనం చాలా ఫోకస్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి వరుణాస్త్ర కూడా ఇక్కడే తయారవుతుంది. అలాగే దీని వార్ హెడ్ 250 కిలోగ్రామ్స్ వార్ హెడ్ ఇది. సో అది ఆల్మోస్ట్ ఒక 60-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా వెళ్ళి ఛేదించగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. 250 కిలోగ్రామ్స్ అంటే కనుక డెటనేట్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఆ స్పీడ్తో కొడుతుంది కదా, ఆ కొట్టినప్పుడు 250 చాలా ఎక్కువ. నార్మల్గా 50-60 ఉంటే కూడా దాని డివాస్టేషన్ చాలా విపరీతంగా ఉంటుంది. అటువంటిది 250 కిలోగ్రాములు బట్టి దీన్ని డెటనేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాగే ఇందాక చెప్పినట్టు షిప్ని కానీ సబ్మరీన్స్ కానీ రెండింటిలోంచి కూడా లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే అపోలో మైక్రో సిస్టమ్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు దానికి అడిషనల్ శక్తిని ఇస్తున్నారు. హోనింగ్ కెపాసిటీ అంటారు. హోనింగ్ అంటే కనుక టార్గెట్ ని వెతుక్కుంటూ వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో పెడుతున్నారు. అది వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాంతో ఈ సేమ్ వరుణాస్త్రాలో ఇంతవరకు ఉన్నటువంటి వరుణాస్త్ర మనం మామూలుగా కోఆర్డినేట్స్ పెట్టి కొట్టే దానికంటే కూడా హార్నింగ్ అంటే దాని హీట్ సిగ్నేచర్స్, దాని మొత్తం దాని టార్గెట్ ఏంటో కంప్లీట్ గా ఫిక్స్ అయ్యి ఆ టార్గెట్ ని వెతుక్కుంటూ వెళ్ళి హంట్ చేసి కొట్టగలిగిన కెపాసిటీ దీంట్లో మళ్ళీ అడిషనల్ గా మనం యాడ్ చేస్తున్నాం. దీంట్లో 95% భారతదేశంలో తయారు చేస్తాం. 5% సరే కొన్ని కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. ఇటువంటివేవో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ 95% అంటే మోరల్లెస్ మనది ఇండిజినస్, మన దేశంలో దేశ పరిజ్ఞానంతో తయారైనటువంటి. 5% కూడా కాంపోనెంట్సే, టెక్నాలజీ మనదే, ఎవరిది కాదు, టెక్నాలజీ మనదే. అలాగే మనకి ఇది చాలా కాలంగా డెవలప్మెంట్ అయ్యి
ఫైనల్ గా 2016లో 4th జూన్ ఫస్ట్ ఆర్డర్ ఇష్యూ చేసింది ప్రభుత్వం. 73 టార్పెడోస్ కి ఆర్డర్ ఇష్యూ చేశారు. మళ్ళీ 3 ఏళ్లకి 2019లో 14 జూన్ 2019లో సెకండ్ ఆర్డర్ ఇష్యూ చేశారు, 63 టార్పెడోస్. సో ఇంకా దీని నెక్స్ట్ వర్షన్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అపోలో సిస్టమ్స్ వాళ్ళు కనుక హార్నింగ్ కెపాసిటీ కూడా ఇచ్చిన తర్వాత బహుశా ఇంకా పెద్ద మోతాదులో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కెపాసిటీ ఏంటంటే ఫస్ట్ మనం స్టోర్లో పెట్టుకునేది ఒకటి ఉంటుంది, షిప్పుల్లో లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. కొన్ని దగ్గర 2, కొన్ని దగ్గర 4, మహా అంటే 6 టార్పెడోస్ కంటే ఎక్కువ పెట్టుకోలేరు వాళ్ళు మన సబ్మరీన్స్లో. షిప్పుల్లో కొన్ని పెట్టుకోవచ్చు. సో ఈ కెపాసిటీని ఆధారంగా వీళ్ళు ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు సబ్మరీన్స్, షిప్పులు కన్స్ట్రక్షన్ పెరిగే కొద్దీ ఈ ఆర్డర్స్ కూడా పెరుగుతాయి. పెరిగే కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీ రాబోతుంది. దాంట్లో ఇంకా చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలిగింది, గైడెన్స్ మన గైడెన్స్ తోటి ఉండేటువంటిది, హీట్ సిగ్నేచర్తో వెళ్ళేటువంటిది, ఎలక్ట్రానిక్ జామింగ్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి మనకు ఒక ప్రత్యామ్నాయం మన దగ్గర ఉన్నది. షిప్లని, యాంటీ సబ్మరీన్స్ కొట్టగలిగినటువంటి వరుణాస్త్రం మన దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అస్త్రం. అఫ్ కోర్స్ మనం ఈ సెగ్మెంట్ లో మన దేశంలో ఉన్నదే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వెపన్స్ అన్నిటి గురించి మనం చర్చిస్తాము. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక ఇండిజినస్ టార్పిడో. ఓకే, రైట్ సార్. ఇక మనం ఈ వారం మన కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఇందాక మీరు చెప్పినట్టుగా కంపెనీ సెగ్మెంట్ లో డిఆర్డిఓ పరిధిలో ఉన్నటువంటి నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, ఈ ఎన్ఎస్టిఎల్ సంస్థ చేస్తున్నటువంటి ప్రయోగాలేంటి, ఆవిష్కరణలేంటి, ఎటువంటి ఆయుధ సంపత్తిని మనకు అందిస్తోంది, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? మనము ఈ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా కంపెనీ సెగ్మెంట్స్ లో వీలైనంత వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మిగతా దేశంలో ఉన్న కవర్ చేయకూడదని కాదు, దేశవ్యాప్తంగా అన్ని కూడా దేశంలో మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంతా ఒకటే. కానీ తెలుగు వాళ్ళకి మనకు మన రాష్ట్రాల్లో ఉన్నది మరి ఇంకొంచెం అడిషనల్ గర్వం ఇస్తుంది, మనకు అంతకుమించి ఏం లేదు. అడిషనల్ గర్వం ఇస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకే తెలియదు అన్న విషయం కూడా మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే బికాస్ బీయింగ్ ఏ మీడియా పర్సన్స్ మనం కూడా ఇప్పుడు ఎవరు కవర్ చేయరు కనీసం. అది కరెక్ట్. కుంచిత లోకల్ రాజకీయాలు దాటి మనం మీడియా ఏం పనిచేయదు. వీడేమన్నాడు, వాడేమన్నాడు, లేకపోతే ఏదో ఎవరో అమ్మాయి గురించి ఏమన్నాడు, ఇటువంటి చెత్తనే నడుస్తుంది అంతా మీడియాలో. మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, మన దగ్గర ఏం జరుగుతుంది అని కూడా తెలియదు. కాబట్టి దాన్ని కవర్ చేసే ప్రయత్నం ముందు చేస్తాం. అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా కవర్ చేస్తున్నాం మనము. దీంట్లో మనకు ఇది నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. ఇది 1969లో ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది, విశాఖపట్నంలో ఉంది. కానీ గత ప్రభుత్వాలు తెలుసు కదా, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ల్యాబ్స్ కి ఎటువంటి శక్తి ఇవ్వకుండా మొత్తం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ ఇంపోర్ట్ చేసుకోవడంలో వాళ్ళు లావాదేవీలు ఉండేవి, దాంట్లో చాలా ఘోటాలాలు జరిగేవి, ఇవన్నీ ఉండేవి. కాబట్టి వీళ్ళకి అంతవరకు లిమిటెడ్ స్కోప్ ఉండేది. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిఆర్డిఓ పరిధిలో వస్తుంది. అది డిఆర్డిఓకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడాను భారత ప్రభుత్వం టార్గెట్స్ ఇచ్చి వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకొచ్చారు. అందుకని ఇది మనం చూస్తే 2016లో ఫస్ట్ ఆర్డర్ వెళ్ళింది మనకు వరుణాస్త్రానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంతకాలం వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో ఆ స్థానంగా నిద్రపోతున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా శక్తివంతం చేసింది ఈ ప్రభుత్వం. అందుకని చాలా కీలకం. 69లో స్టార్ట్ అయినటువంటిది ఈ రోజు అద్భుతాలు సృష్టిస్తోందంటే కనుక అది అఫ్ కోర్స్ ప్రభుత్వానికి మనం క్రెడిట్ ఇవ్వక తప్పదు. వీళ్ళు సముద్రం లోపల ఉండేటువంటి చాలా అంశాలు వీళ్ళు దానికి టెక్నాలజీ ఇస్తున్నారు. ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళకి, ఫర్ ఇన్స్టెన్స్ BDL కావచ్చు, భారత్ డైనమిక్స్ లాంటివి, భారత్ ఫోర్జ్ లాంటివి, ఇటువంటి చాలా మంది దానికి తయారు చేస్తారు. కానీ బేసిక్గా ఆ టెక్నాలజీ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో వీళ్ళకు ఉన్న టెక్నాలజీ టార్పిడోస్, అందాక వరుణాస్త్ర గురించి మాట్లాడాం మనం. అలాగే మైన్స్, శత్రు షిప్పులు కానీ సబ్మరీన్లు రాకుండా సముద్రంలో పెట్టే మైన్స్ వేరే ఉంటాయి. మనం INS ఘాజీ సినిమా చూసాం కదా, దాంట్లో మైన్స్ ఎలా ఉంటాయి మనం చూసాం కదా. దగ్గుబాటి అతను చేసినటువంటి సినిమా మనం చూసాం, INS ఘాజీ రాణా చేసినటువంటి సినిమా చూసాం. కాబట్టి ఆ మైన్స్, ఇప్పుడు మైన్ డిటెక్టర్ కెపాసిటీ కూడా చాలా షిప్పుల్లోనూ సబ్మరీన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఇంకొక కొత్త టెక్నాలజీ ఆవిష్కరించాలి. ఈ ల్యాబొరేటరీ దాని గురించి రీసెర్చ్ చేస్తోంది, తయారు చేస్తుంది. అలాగే మనం చూస్తే కానీ డీకాయ్స్, మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా అంతే. వాళ్ళేమో రఫాయిల్ని కొట్టామని చెప్పుకుంటున్నారు, వాళ్ళు యాక్చువల్గా డికాయిల్ని కొట్టారు, మనకు తెలుసు అది. మన ఒక్కటి కూడా ఎయిర్క్రాఫ్ట్ నష్టపోలేదు. ఇన్ఫాక్ట్ నాకు అక్కడ కొన్ని కాంటాక్ట్స్, అంటే అప్పుడున్నటువంటి కమాండ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కొంత సీనియర్ ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో అడ్వైజ్ ఇస్తున్నటువంటి వాళ్ళతో నేను చర్చించినప్పుడు వాళ్ళు చెప్పారు, మనది ఒక్కటి కూడా ఎయిర్క్రాఫ్ట్ పోలేదని చెప్పారు. అన్ని 100% మనకి సురక్షితంగా ఉన్నాయి. అఫీషియల్గా ప్రభుత్వం చెప్పదలుచుకోలేదు, అంతేగాని మనకు ఒక్కటి కూడా నష్టం అవ్వలేదు, డీకాయ్స్ దెబ్బతిన్నాయని చెప్పారు వాళ్ళు. సో డీకాయ్స్ అంటే వాళ్ళు శత్రువు వాళ్ళ రెడార్లో చూసేసరికి ఇదేదో పెద్ద టార్పిడోనో, మిజైలో, షిప్పో ఉంది అని అనుకుంటారు. అదేమీ కాదు, ఏదో పనికి మాలింది
చిన్న తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి ఏదో డికాయ్ పెడతారు. అటువంటిది కూడా ఈ ల్యాబొరేటరీ తయారు చేస్తుంది. అలాగే మనం చూస్తే సిమ్యులేటర్స్ అంటే మన రీసెర్చ్ చేయడానికి శత్రువు యొక్క కెపాసిటీ ఏంటి, వాడి సిగ్నేచర్స్ ఎలా ఉన్నాయి, వాడి టార్పిడోలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేయడానికి కావాల్సిన సిమ్యులేటర్స్ అన్ని కూడా వీళ్ళు దాన్ని కూడా రీసెర్చ్ చేసి వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. ఫైర్ కంట్రోల్, అక్కడ మనం చూసాం టైటానిక్ లో ఐస్బర్గ్ తగలంగానే మొత్తం కుప్పకూలిపోయింది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, టార్పిడో తగిలినప్పుడు, మంటలు వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, ఫైర్ కంట్రోల్ని ఎలా చేయాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని కూడా దాని మీద వీళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక మెటీరియల్, సముద్రంలో పెట్టవలసిన మెటీరియల్ కెపాసిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే ఉప్పుతో కూడినటువంటిది తొందరగా కొరడైపోతాయి, అవి రస్ట్ పట్టి దానికైనా వీక్ అయిపోయిందంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి మెటలర్జీ ఉండాలి, ఆ మెటల్ సంబంధించిన రీసెర్చ్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ప్లస్ వీళ్ళు టెస్టింగ్ ఫెసిలిటీ చాలా అద్భుతంగా ఉన్నాయి. లేకపోతే ప్రతిదానికి మనం బయట తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంజన్ ఫర్ ఇన్స్టెన్స్, మనకు కావేరీ ఇంజన్స్ అన్ని కూడా రష్యాకి పంపిస్తున్నాం మనం టెస్టింగ్ చేసుకోవడానికి. కానీ ఈ నేవల్ ల్యాబొరేటరీలో వీళ్ళ దగ్గర చాలా అద్భుతమైనటువంటి టెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ కోర్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు. హై స్పీడ్ టోయింగ్ ట్యాంక్స్ అని ఉన్నాయి వీళ్ళకి, దాంట్లో వీళ్ళు టెస్ట్ చేయొచ్చు. అలాగే మనకు క్యావిటేషన్ అండ్ విండ్ టనల్ ఉంటుంది. ఆ ఫోర్స్ తోటి వచ్చినప్పుడు ఇది ఎలా చేయాలని ఆ టెస్టింగ్ చేసుకోవడానికి అది ఉంది. అకాస్టిక్, షాక్, నాయిస్ అండ్ వైబ్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారంటే శత్రువు యొక్క సిగ్నేచర్స్ ఎలా పట్టుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి సబ్మరీన్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి కింద సముద్రంలో వెళ్తున్నటువంటి డికాయ్స్ కానీ, లేదా మన డ్రోన్స్ కానీ, వాటి వైబ్రేషను, సిగ్నేచరు, దాని హీట్ అవన్నీ కూడా ఎలా తగ్గించాలి, వీటి మీద రీసెర్చ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ల్యాబ్స్ అన్ని కూడా వీటి దగ్గర ఉన్నాయి. కాబట్టి విదేశాల్లో మనం ఆధారపడకుండా వీలైనంత వరకు మన దేశంలో టెస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఇది విశాఖపట్నంలో ఉన్నది. వీళ్ళ టెక్నాలజీ ఆధారంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి మన నేవీ కెపాసిటీని భారతీకరణ, ఆత్మనిర్భరత చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం. సూపర్బ్ సార్, సూపర్బ్. ప్రతి వారం లాగే మాకు కూడా ఈ వారం కూడా ఒక డిఫెన్స్ క్లాస్ లో అద్భుతమైన మాస్టర్ క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ప్రతిసారి. ఏదో కొత్త విషయాలు మళ్ళీ వాళ్ళ రాత్రికి ఇప్పుడు నాకు మళ్ళీ మీరు కొన్ని టాస్క్ ఇచ్చారు, ఇంకా కొంచెం చదవడానికి, ఇంకొంచెం రీసెర్చ్ చేయడానికి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ వారం మన క్షాత్రంని ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం క్షాత్రంలో అనేక అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈవెన్ ప్రేక్షకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను నేను. ప్రతి వారం ఈ ప్రోగ్రామ్ ని మీరు చూస్తున్నారు, చాలా మంది ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నామని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మాత్రమే కాదు, అండ్ నిజానికి ఇట్లాంటివి ఎక్కువ మందికి బేసికల్లీ ఈ కాలపు యువతరానికి తెలియాలి. అండ్ చాలా మంది డాలర్ డ్రీమ్స్ లో ఉండి ఎక్కడో వేరే విదేశాల్లోనూ ఇంకోటో మనం అక్కడ చాలా కష్ట నష్టాలని కోర్చి చాలా కష్టపడుతూ అక్కడ ఏదో బతికిడుస్తూ ఏదో డాలర్ సంపాదిస్తూ లేకపోతే పౌండ్లలో సంపాదిస్తూ ఉండాలని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎన్నో ముఖ్యంగా డిఫెన్స్ ఇండస్ట్రీలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. అక్కడ మన తెలివితేటలు చాలా అవసరం, మన టెక్నాలజీ అవసరం. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏదో ఒక రకంగా కొత్తగా ఏదో చేయాలని తపన పడుతున్న వాళ్ళకి డెఫినెట్లీ డిఫెన్స్ ఇండస్ట్రీ బాగా పనిచేస్తుంది. ప్లీజ్ వీటిని ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో వీటిని అలాంటి వాళ్ళకి, అవసరార్థులకి అండ్ అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి చేరవేసే ప్రయత్నం కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే మనసా వాచా కర్మణ, దేశహితం కోసం చేసే ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నేషనల్ స్టబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎప్పటిలాగే కమెంట్ చేయండి. కమెంట్ లో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.